तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం। ఈ రోజు భగవద్గీత 11th క్లాస్ కి। సో ఈ రోజు మనము భగవద్గీత 15వ అధ్యాయం ప్రారంభిస్తాము। ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగా। సో ఈ అధ్యాయానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది మనము రేపటి క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో మనకు తెలుస్తుంది। బట్ నెవర్తలెస్ ఈ అధ్యాయం మనం చూసినట్లయితే చాలా చిన్న అధ్యాయము, కేవలము 20 శ్లోకాలు అధ్యాయం, కానీ చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది। సో మనము ఈ అధ్యాయానికి ముందు మనం చూసినట్లయితే 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం అగైన్ అని చెప్తున్నాను। ఈ 13 నుంచి 17వ అధ్యాయం మనం చూసినట్లయితే వి కాల్ ఇట్ as జ్ఞాన యోగ। అందులో మనకి ఈ యొక్క భగవద్గీత సారాంశాన్ని ఒక అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, రైట్। సో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అర్జునుడు 6 ప్రశ్నలు అడుగుతున్నారు। ఏమని అడుగుతారంటే, కృష్ణ క్షేత్ర అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, ఫస్ట్ సెట్। రెండోది జ్ఞాన అంటే ఏంటి, జ్ఞేయ అంటే ఏంటి అని చెప్పి। మూడోది ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఏంటి అని చెప్పి। ఎసెన్షియల్లీ 6 క్వశ్చన్స్ అడుగుతారు। ఈ 6 ప్రశ్నలు కూడా చెప్పాలంటే సెట్స్ ఆఫ్ 2, 3 జతల 3 జోడీలు అనమాట, 3 జోడీలు అడుగుతారు। సో అల్టిమేట్ గా వాటిని మనము సింప్లిఫై చేసినట్లయితే అర్జునుడు ఇక్కడ ఏమడుగుతున్నారంటే 3 విషయాలు అడుగుతున్నారు। ఏంటి అంటే ఆత్మ, పరమాత్మ మరియు ప్రకృతి, ఈ 3 గురించి అడుగుతున్నారు సింపుల్ చెప్పాలి అంటే। సో ఆత్మనే జీవ అంటారు, పరమాత్మని ఈశ్వర అంటారు, ప్రకృతి అంటే ఈశ్వర ప్రకృతి, ఈశ్వర జీవ ప్రకృతి, ఈ 3 విషయాల గురించి వాటి మధ్య సంబంధము, వ్యత్యాసము, సంబంధము అది మనము 13వ అధ్యాయంలో చూసాము। ఆత్మ పరమాత్మ మధ్య సంబంధం ఏమిటి, వాటి మధ్య వ్యత్యాసం ఏమిటి, మధ్యలో ప్రకృతి ఎలా వస్తుంది, ఆత్మకి ప్రకృతి సంబంధం ఏమిటి, అండ్ పురుషుడు ప్రకృతి సంబంధం వ్యత్యాసం, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం 13వ అధ్యాయంలో సమగ్రంగా చర్చించుకున్నాము। యాజ్ ఐ సెడ్ క్లాసెస్ అనేవి మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి, బట్ ఎసెన్షియల్లీ స్టిల్ మన భగవద్గీత మళ్ళీ ఇంట్లో ప్రత్యేకంగా చదివినప్పుడు మాత్రమే మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది అనమాట। ఆ భగవద్గీత భాష చదివి ఆ తర్వాత క్లాస్ వింటే మీకు బాగా అర్థమవుతుంది। అదర్వైజ్ ఇట్ జస్ట్ అంటే చాలా వరకు మనకి పైన తప్ప మనకి ఇన్ డెప్త్ లో మనకి నాలెడ్జ్ పొందలేము మనము। సో 13వ అధ్యాయంలో మనము ఈశ్వర, జీవ, ప్రకృతి వాటి గురించి చూసాము। తర్వాత 14వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఆ 13వ అధ్యాయంలో మనము ఒక కనెక్షన్ చూసాము, ఏ విధంగా ఆ ఈశ్వరుడు అంటే భగవంతుడు, జీవ ప్రకృతి। సో జీవ అనేవాడు ఈ త్రిగుణాలు వలన ఈ త్రిగుణాలలో బందీ అవుతాడు కాబట్టి తద్వారా ప్రకృతి అనేది ఈ జీవకి వివిధమైన శరీరాలు ఇస్తుంది అనే కాన్సెప్ట్ ని మనము 13వ అధ్యాయం చూసాము। అప్పుడు 14వ అధ్యాయానికి వచ్చాము। ఆ 14వ అధ్యాయం అంటే అసలు యాక్చువల్లీ త్రిగుణాలు అంటే ఏంటి అని చెప్పి, ఈ త్రిగుణాలు అంటే ఏంటి, మరియు అది ఏ విధంగా మనల్ని బంధిస్తుంది, అండ్ అది వాటి నుంచి మనము అది త్రిగుణాలు అది ఎలాగ మనం బంధిస్తుంది, ప్లస్ వాటి వల్ల ఇమ్మీడియట్ పర్యవసానాలు ఏంటి, వాటిని ఎలా గుర్తించవచ్చు, ఒక జీవి అనేవాడు ఏ గుణంలో బందీ అయి ఉన్నాడు, ముఖ్యంగా దేంట్లో ఏ గుణంలో అతను ఈజ్ కండిషన్డ్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు, తర్వాత ద్వారా వారికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేవి, మరియు చివరిలో
ఆ త్రిగుణాలు నుంచి ఒక వ్యక్తి ఎలా బయటపడొచ్చు అనేది మనము లాస్ట్ లో చూసామన్నమాట. అదే లాస్ట్ వీక్ మనము కృష్ణమయ్య మాతాజీ క్లాస్ లో చెప్పారు. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే అని చెప్పి 14వ అధ్యాయం ఐ గెస్ 26వ శ్లోకం అనుకుంటాను అది. సో అందులో కృష్ణుడు ఏమని చెప్తారంటే ఈ భక్తి మార్గం ద్వారా అవ్యభిచారిణ భక్తి అంటే అనన్యమైన భక్తి అని అర్థం అనమాట. దట్ మీన్స్ ప్యూర్ డివోషన్. తద్వారా ఏమవుతుంది, సగుణాన్ సమతీతేతాన్ అంటే ఒక వ్యక్తి అనేవాడు వాడి చేతన ఎలా అవుతుంది అంటే ఈ త్రిగుణాలకలా అతీతంగా అవుతుంది. ఏ విధంగా నేల మీద ఉన్నప్పుడు మనకి పెద్ద పెద్ద భవంతుల్లా కనిపిస్తాయి. అదే మనము విమానం పైకి ఎగురుతున్న కొద్దిని, పైకి లెగుస్తున్న కొద్దిని అవన్నీ చిన్నగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి భగవంతుడు అనేవాడు శుద్ధ సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం. భగవంతుడు అనేవాడు విశుద్ధ సత్వంలో ఉంటారు కాబట్టి, త్రిగుణాలకు అతీతంగా ఉంటారు కాబట్టి భక్తి మార్గం అనేది ఏంటి, భక్తి మార్గం అనేది భగవంతునితో మనకి ఒక గాఢమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఆ జీవి అనేవాడు కూడా నెమ్మదిగా శుద్ధ సత్వంలోకి వస్తారనమాట. ఆ శుద్ధ సత్వంలోకి వస్తున్న కొద్ది ఏమవుతుంది, ఈ త్రిగుణాలు అనేవి సత్వ రజస్తమ గుణాలు అనేవి నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా ఆ బద్ధజీవి అనేవాడు త్రిగుణాల నుంచి బయటపడి అతను హీ విల్ బి ట్రాన్సెండెంట్ బ్రహ్మ భూయాయ కల్పతే చెప్పి, అంటే బ్రహ్మన్ స్థాయికి చేరుకుంటాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ లో ఏం చెప్పాము, బ్రహ్మన్ అంటే ఏంటి, బ్రహ్మన్ అంటే భగవంతుని యొక్క శరీర కాంతి. కాబట్టి భగవంతునికి శరీర కాంతి అంటే భగవంతుని ఆశ్రయం తీసుకున్నప్పుడు మనము ఆటోమేటిక్ గా త్రిగుణాలకు అతీతం అవుతాము అని చెప్పి ఇక్కడ 14వ అధ్యాయము అక్కడతో ముగుస్తుంది. రైట్. సో నా 14వ అధ్యాయం అక్కడ ఎలా ముగుస్తుందంటే భగవంతుని యొక్క భక్తియుత సేవ ద్వారా మనము త్రిగుణాలకి అతీతంగా మనం వెళ్ళొచ్చు అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మనము 9వ అధ్యాయం అనుకుంటా 10 అక్కడ ఒక శ్లోకం వస్తుంది. ఏమని వస్తుంది అంటే పదవ శ్లోకం ఏమొస్తుందంటే శ్లోక కమ్స్ జస్ట్ సెకండ్. చాప్టర్ లో శ్లోకం వస్తుంది. నాట్ ఫైండింగ్ ఇట్, బట్ ఎనీహౌ ఆ శ్లోకం యొక్క సారం ఏమిటంటే బద్ధజీవి అనేవాడు ప్రకృతిని ఎలాగా దాటాడని చెప్పి, కానీ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతిది అని చెప్పి అక్కడ ఏమంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నారంటే మమ మాయా దురత్య అని చెప్తున్నారు. ఎస్, మమ మాయా దురత్య దైవీ ఏష గుణమే. పర్ఫెక్ట్. ఓ కృష్ణ, హౌ ఐ ఫర్గాట్. దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్యయ అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. దైవీ ఏష గుణమయి అంటే దైవి అంటే ఇక్కడ ఎవరు, దుర్గాదేవి అనమాట. దుర్గాదేవియే ప్రకృతి, సింపుల్ చెప్పాలంటే. సో ప్రకృతి యొక్క విస్తృత దుర్గాదేవి కాబట్టి అధిపతి. సో కాబట్టి దైవీ ఏషి గుణమయి అంటే దుర్గాదేవి త్రిగుణాలకి అధిపతి. రైట్. త్రిగుణాలు, ఆ త్రిశూలము ఆ త్రిగుణాలు సూచిస్తుంది అనమాట. కాబట్టి ఆ త్రిగుణాల ద్వారా బద్ధజీవుల్ని శిక్షిస్తుంది. రైట్. ఎవరైతే బద్ధజీవి అనేవాడు ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటాడు, ప్రకృతిని భగవంతుడి సేవలో వినియోగించడానికి బదులు
తన స్వార్థం కోసం, తన సుఖం కోసం వినియోగిస్తుంటాడు. అటువంటి వాడు దుర్గాదేవి అధీనంలోకి వస్తారు, రైట్? మహామాయ అధీనంలోకి. దాన్నే దుర్గాదేవియే మహామాయ, దుర్గాదేవియే ప్రకృతి అధిపతి. సో ఏ బద్ధజీవి అయితే తన స్వార్థం కోసం, తన యొక్క దీనికోసము ప్రకృతిని వాడుకుంటాడో అటువంటి వ్యక్తి ఈ యొక్క మహామాయ అధ్యయనంలోకి వస్తాడు. దైవీ ఏష గుణమయి, ఆ మహామాయ అనేది అప్పుడు దుర్గాదేవి ఆ వ్యక్తిని శిక్షిస్తుంది అనమాట. ఎలా శిక్షిస్తుంది? త్రిగుణాల ద్వారా శిక్షిస్తుంది. గుణమయి అక్కడ వచ్చింది అనమాట, అక్కడే వచ్చింది. గుణమయి అంటే ఏంటంటే షీఈ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద గుణాస్ అని చెప్పి, మమ మాయ దురత్యయ అని చెప్పి. అండ్ కృష్ణుడు ఏమంటారు? అనుకుంటాము నేను ఈ గుణాలకు అతీతం అయిపోతాను. ఎందుకంటే మనం ఫర్దర్ గా మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలోను 18వ అధ్యాయంలో కూడా ఈ త్రిగుణాల గురించి చాలా విస్తారంగా వర్ణన వస్తుంది. ఈ 14వ అధ్యాయంలో అసలు గుణాలంటే ఏమిటి, గుణాలంటే ఏమిటి, మరియు ఎలా గుర్తించవచ్చు మనం ఏ గుణంలో ఉన్నామన్నది, దాని పర్యవసానాలు ఏమిటి, వాటి ఎలా దాటొచ్చు అనేది మనం 14వ అధ్యాయం చూస్తాము. ఇదే కాన్సెప్ట్ 17వ అధ్యాయంలో మళ్ళీ చూస్తాము. అక్కడ ఏం చూస్తాము అంటే మనము ఈ యొక్క గుణాలను మనం ఎలాగా ఫ్లిప్ చేయొచ్చు అంటే మన అలవాట్లు, ఆహారం అలవాట్లు, నిద్ర అలవాట్లు, మన రిక్రియేషన్ హ్యాబిట్స్, రకరకాల మనము మన క్లెన్లీనెస్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు మనం మార్చుకుంటే ఈ గుణాలని మనం అదుపులో పెట్టుకోవచ్చు అని చెప్పి మనం 17వ అధ్యాయంలో చూస్తాము. 18వ అధ్యాయంలో కొంచెం చూస్తే 17వ అధ్యాయంలో విస్తారంగా చూస్తాం మనం ఇక్కడ. అంటే మనము ఇక్కడ మన యొక్క స్వశక్తితో ఈ గుణాలన్నితో కొంచెము అదుపులో పెట్టుకోవచ్చు అని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి భగవంతుడు ఏం చెప్తున్నారంటే మమ మాయ దురత్యయ, ఈ మాయాశక్తి అనేది ఎంత గాఢమైనది అంటే దాన్ని ఎవ్వరు దాటలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ కృష్ణాస్ ఎనర్జీ, భగవంతుని యొక్క శక్తి అది. కాబట్టి భగవంతుని యొక్క శక్తి అంటే దాని ఎంత స్ట్రాంగ్ అనేది, భగవంతుడు ఎంత స్ట్రాంగ్ అంటే భగవంతుడు ఎంత పవర్ఫుల్లో భగవంతుడి యొక్క మాయాశక్తి కూడా అంతే పవర్ఫుల్. కాబట్టి భగవంతుడి యొక్క మాయాశక్తిని ఈ భౌతిక ప్రపంచం ఎవ్వరు కూడా దాటలేరు. అంటే దాటలేరు దాని స్వశక్తితో ఎవరు దాటలేరు. మహాసముద్రం లాంటిది, మహాసముద్రంలో ఒక వ్యక్తి ఎంత గజీతిగాడైనా సరే మహాసముద్రంలో దాటలేడు అనమాట. యూర్ అండర్స్టాండింగ్? సో దాట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట, రైట్? బట్ సేమ్ టైం ఆ మాయాశక్తిని ఏమని చెప్పారు ఇక్కడ? మాయాశక్తి భగవంతుని యొక్క శక్తి అని చెప్పారు. అంతే తప్ప మాయాశక్తి సెపరేట్ ఎంటిటీ కాదు. వేరే ధర్మంలో క్రిస్టియానిటీలో జీసస్ అండ్ సాటర్న్ అంటారు అనమాట, సాతాన్ అంటారు అనమాట, సైతాన్ అని చెప్పి. సో సాతాన్ దే కన్సిడర్, సాతాన్ ఇస్ యాక్చువల్ నథింగ్ బట్ మాయాశక్తి. వాళ్ళ సేమ్ కాన్సెప్ట్ వాళ్ళ భాషలోకి వచ్చినప్పుడు అలా వాళ్ళు మార్చుకుంటారు. సో దే కాల్ సమ్ టైమ్స్ జీసస్ గెలుస్తుంది, అందరూ సాతాన్ గెలుస్తుంది అంటారు. బట్ వాస్తవానికి ఏంటది? సాతాన్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ జీసస్. మాయాశక్తి అనేది భగవంతునికి వ్యతిరేకం కాదు, భగవంతుడితో కంపిటేటర్ కాదు, అది కూడా భగవంతుని యొక్క శక్తినే. కాకపోతే అది వ్యతిరేకంగా యాక్ట్ చేస్తుంది. ఎందుకు వ్యతిరేకంగా యాక్ట్ చేస్తుంది అంటే బద్ధజీవి అనేవాడు భగవంతుడికి దూరం కావాలని తన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసినప్పుడు అటువంటి వ్యక్తి క్రిమినల్ లాస్ కింద వస్తాడు. కాబట్టి క్రిమినల్ లాస్ జైలరే మహామాయ, ఆ జైలరే దుర్గాదేవి, ఆ జైలరే దుర్గాదేవి అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో భగవంతుడు ఏం చెప్తారు? మమ మాయ దురత్యయ అని చెప్తారు. అంటే నన్ను, నా యొక్క మాయాశక్తిని దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆ మాయాశక్తిని దాటడం అంటే ఏంటి? త్రిగుణాలను దాటడం. మాయాశక్తిని దాటడం అంటే త్రిగుణాలను దాటడం అనమాట. కాబట్టి కానీ కృష్ణుడు మూడవేలని చెప్పారు, మామేమ ఏ ప్రపద్యంతే మాయామేతం తది. కానీ ఎవరైతే నా యొక్క సంపూర్ణ ఆశ్రయం తీసుకుంటారో అటువంటి వ్యక్తులు మాయాశక్తిని దాటగలరు అని చెప్తారు అనమాట. కాబట్టి భగవంతుని అనుగ్రహంతో భగవంతుని ఆశ్రయం తీసుకోవడం ద్వారా సంపూర్ణంగా మాయాశక్తిని దాటగలం. కానీ ఆశ్రయం తీసుకుంటున్నప్పుడు కూడా మాయాశక్తి మనకి 100 రకాలుగా మనల్ని పరీక్షిస్తుంది అనమాట. సో ఇట్ టెస్ట్స్ ఎ పర్సన్ సో మచ్ యాక్చువల్లీ. సో సమ్ టైమ్స్ వీ డోంట్ ఈవెన్ రియలైజ్. మనము ఆన్లైన్లో క్లాసులో కొంచెం ఉంటుండే మాకు అనుకుంటాం, బట్ వాస్తవానికి భక్తులతో కలిసి సేవ చేస్తే మనకు తెలుస్తుంది మనలో ఎన్ని అనర్థాలు ఉన్నాయి, మాయాశక్తి మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందని చెప్పి. ఓన్లీ వెన్ యూ రైట్ ఎగ్జామ్స్ యూ అండర్స్టాండ్. సో అక్కడ కూడా అదే కాన్సెప్ట్ చెప్పారు. ఏమని చెప్పారంటే ఈ త్రిగుణాలు దాటడం అనేది అంత సాధ్యం కాని విషయం, అంత సులభంగా సాధ్యం కాని విషయం. కేవలం ఎవరైతే భగవంతుని యొక్క ఆశ్రయం సంపూర్ణ తీసుకుంటారో, భగవంతుని ఆశ్రయం తీసుకోవడం అంటే భక్తుల ఆశ్రయం తీసుకోవడం. అండర్స్టాండ్ దిస్ పాయింట్. టేకింగ్ షెల్టర్ ఆఫ్ లార్డ్ మీన్స్ టేకింగ్ షెల్టర్ ఆఫ్ డివోట్స్. ఎందుకంటే భగవంతుడు ఈజ్ అ మ్యానుఫ్యాక్చరర్. కానీ డీలర్షిప్ ఎవరికి ఇస్తారు? భక్తులకి ఇస్తారు అనమాట. కాబట్టి గురువు, వైష్ణవులు వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ ఆశ్రయం తీసుకున్నప్పుడు మాత్రమే
మనం భగవంతుడి మీద తీసుకున్న ఆశ్రయం సంపూర్ణమవుతున్నట్టు లెక్క. ఇది శాస్త్రం చెప్తున్న విషయం ఇది. రైట్? రైట్? సో అది 14వ అధ్యాయం మనం చూసాము. 15వ అధ్యాయంలో ఏంటంటే, సరే భగవంతుడు మరియు భక్తుడి యొక్క ఆశ్రయం తీసుకోవడం ద్వారా నువ్వు ఈ యొక్క త్రిగుణాల నుంచి బయటపడతావు అని చెప్పి మనం ఇక్కడ చెప్పబడింది. అట్ సేమ్ టైం అండ్ వన్ సైడ్ వీ టేక్ కేర్ ఆఫ్ షెల్టర్ ఆఫ్ డివోటీస్ అండ్ లార్డ్. కానీ భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకోవడం అంటే అది ఎప్పుడు సంపూర్ణం అవుతుంది అంటే, మనము ఒక వైపు నుంచి భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోవాలి, ఇంకొక వైపు నుంచి సైమల్టేనియస్లీ ఈ భౌతిక జగత్తు పట్ల అనాసక్తిని కూడా పెంచుకోవాలి అనమాట. రెండు పడవల మీద వెళ్ళాలి. రైట్? ఒకటి అటాచ్మెంట్ టు ద లార్డ్, రెండోది డిటాచ్మెంట్ టు ద మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచం పట్ల, ఈ భౌతిక జీవితం పట్ల, దాని పట్ల టూ మచ్ హోప్ఫుల్ అంటే మరీ ఎక్కువ ఆశావాది అనే ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని పట్ల దే కాంట్ రియల్ టేక్ షెల్టర్. ద్రౌపది దుశ్శాసనుడు చీరలాగుతున్నప్పుడు చూస్తుంది, దాని భర్తలు కాపాడతారా, భీష్ముడు కాపాడతారు, ఎవరు కాపాడతారా అని చెప్పి. సలహా అందరూ చూస్తున్నంత కాలము కృష్ణుడి పట్ల ఆ ఆర్ద్రత భావం అంత లేదు. కానీ ఎప్పుడైనా వాళ్ళకి అర్థమైంది, వీళ్ళెవ్వరు కూడా నన్ను కాపాడలేరు. సో వెన్ షీ బికమ్స్ హోప్లెస్, కంప్లీట్లీ హోప్లెస్, వీళ్ళెవ్వరు కూడా నన్ను కాపాడలేని చెప్పి అప్పుడు ఆవిడ సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ శరణాగతితో హే కృష్ణ యాదవ మాధవ ముకుంద అని చెప్పి ఆవిడ కృష్ణుని అర్థిస్తుంది. అండ్ ఆ ఆర్ద్రత ఎంత గాఢంగా ఉంటుందంటే, ద్వారకాలో కృష్ణుడు అక్కడికక్కడ అదృశ్యమై ద్రౌపదికి వస్త్రాన్ని ఇస్తారనమాట. వస్త్రాలు ఇవ్వడం మాత్రమే కాదు, తర్వాత కృష్ణుడు ఇంకొక సందర్భంలో అంటారు, ఏమంటారంటే, మై డియర్ ద్రౌపది, నువ్వు ఎంత ఆర్ద్రతతో నన్ను పిలిచావు అంటే ఆ పిలుపుకి ఈ రోజు వరకు నేను నీకు రుణపడి ఉన్నానని చెప్పి. అంటే భగవంతుడు ఆల్రెడీ ఆవిడ చేరించాడు, మానాన్ని కాపాడాడు. మానాన్ని కాపాడడం అంటే పతివ్రత స్త్రీకి ప్రాణాన్ని కాపాడడం కన్నా కూడా మానాన్ని కాపాడడం గొప్ప విషయం. కాబట్టి కృష్ణుడు ఆల్రెడీ అంత చేసి పెట్టాడు అప్పటికి ద్రౌపదికి. అయినా సరే కృష్ణుడు ఏమంటాడు, నా దృష్టిలో నువ్వు నాకు ఎంత శరణాగతి ప్రదర్శించావు అంటే, హౌ మచ్ యూ షుడ్ సరెండర్ ఇన్ కంపారిజన్ కదా, దాంతో పోల్చుకుంటే నేను నీకు చేసిన చాలా తక్కువ అని చెప్పి. దట్ మచ్ కృష్ణ బికమ్ ప్లీజ్డ్. శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది పట్ల అంత ప్రసన్నం అవుతారనమాట. రైట్? సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక సైడ్ నుంచి భగవంతుని పట్ల మనం ఆశ్రయం తీసుకుంటూ ఉండాలి, కానీ రెండో వైపు మనము ఈ భౌతిక ప్రపంచం పట్ల కూడా అనాసక్తి పెంచుకోవాలి. ఎందుకంటే జీవి 13వ అధ్యాయం చూసినట్లుగా అసలు జీవి త్రిగుణాలు ఎందుకు బంధింపబడుతున్నాడు అంటే, జీవి అనేవాడు ప్రకృతి వాస్తవానికి, కానీ ప్రకృతి అనేవాడు పురుషుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు, పురుష మీన్స్ ఎంజాయర్, ప్రకృతి మీన్స్ ఎంజాయిడ్. సో జీవి నేను ప్రకృతి అనుకుంటే, నేను భగవంతుని యొక్క ఆనందానికి ఉన్నాను, భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఉన్నాను, అది నా అస్తిత్వము, ఇది భక్తులు అనుకుంటాడు అనమాట. ఐఎమ్ హియర్ టు బి ఎంజాయిడ్ బై ద లార్డ్, ఐఎమ్ హియర్ టు సర్వ్ ద లార్డ్. అప్పుడు అది ప్రకృతి భావం, అంటే ప్రకృతి అనే స్థాయిలో ఉన్నట్లు లెక్క. పురుష అంటే ఐఎమ్ హియర్ టు ఎంజాయ్ ద లార్డ్, ఐఎమ్ హియర్ టు ఎంజాయ్ ద నేచర్. ఈవెన్ మందిరానికి వచ్చే వాళ్ళు కూడా, ఈ యొక్క భగవద్గీత క్లాస్కి వచ్చే వాళ్ళు నువ్వు వస్తూ ఉండొచ్చు, మందిరానికి వస్తూ ఉండొచ్చు, దట్ డజంట్ మీన్ నువ్వు ప్రకృతి అని కాదు. అయినా నువ్వు పురుషుడు భావంతో రావచ్చు. పురుషుడు భావంతో ఎలా వస్తాడు, మందిరానికి వస్తాడు, వచ్చి ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు లేవు, ఆ అరేంజ్మెంట్ ఎందుకు లేవు, క్లైండర్స్ ఎందుకు అదెందుకు లేదు, అదే నువ్వు చేయవయ్యా, నువ్వు చేయి, ఎవడుతున్నాడు నిన్ను? మందిరానికి వచ్చుకోవడానికి నువ్వు అక్కడ లార్డ్ లాగా ఫీల్ అవుతుంటావు. అప్పుడు నీ కాన్షియస్నెస్ ఏంటి, యువర్ పురుష కాన్షియస్నెస్ అనమాట. మందిరానికి వస్తావు, నాకు స్పెషల్ దర్శనం కావాలి, నాకెందుకు అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, నాకెందుకు లేదు, నేను కూడా చెప్పండి. సో దట్ మీన్స్ యూఆర్ ఆల్వేస్ ఇన్ ద మూడ్ ఆఫ్ కంప్లైనింగ్, కామెంటింగ్, క్రిటిసైజింగ్, నాకేంటి. సో మనం వచ్చినప్పుడు ఐఎమ్ హియర్ టు సర్వ్ లార్డ్ అండ్ డివోటీస్, నేను భగవంతుని భక్తి సేవ చేయడానికి వస్తున్నాను, లేకపోతే భగవంతుడు మరి భక్తుల యొక్క ఆనందం కోసం ఉపయోగపడాలనుకుంటున్నాను, అది ప్రకృతి కాన్షియస్నెస్ అనమాట. కాబట్టి జీవి అనేవాడు వాస్తవానికి ప్రకృతి. కాబట్టి ఆ ప్రకృతి అనే చేతనలో మనం రావాలి అంటే, పురుష అనే భావం నుంచి ప్రకృతి అనే భావంలోకి, ఇక్కడ ఆడ మగ సంబంధం లేదు, ఆడ అయినా మగ అయినా సరే అల్టిమేట్ గా ఆత్మ స్థాయిలో
ప్రతి ఒక్కరు కూడా వాస్తవానికి ప్రకృతి. కానీ మనము బద్ధావస్థలో ఈ భౌతిక ప్రపంచం రావడం వల్ల ఆత్మ అనేది కొంతమంది పురుష లింగం కింద, కొంతమంది స్త్రీలింగం కింద శరీరాలు ధరిస్తారు. ఏ జంతువైనా సరే, మనిషినే కాదు, ఏ జంతువైనా సరే. సింహం గాని, పులి గాని ప్రతి జంతువుల్లో కూడా స్త్రీ, పురుషులు ఉంటారు. కాబట్టి స్త్రీలు అనేవాళ్ళు ప్రకృతి కింద, పులింగం అనేది పురుషు కింద ఫీల్ అవుతూ ఉంటారనమాట. బట్ వాస్తవానికి ఆడది కూడా ఎంజాయర్ అనే ఫీల్ అవుతూ ఉంటుంది, మగవాడు కూడా ఎంజాయర్ అనే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇద్దరు కూడా వాస్తవానికి పురుషులు అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని గొడవలు ఎక్కడైనా సరే. కానీ వాస్తవానికి ఇద్దరు కూడా ప్రకృతినే. అంటే స్పిరిచువల్ ప్లాట్ఫామ్ ఇద్దరు కూడా ప్రకృతియే. అంటే మెటీరియల్ ప్లాట్ఫామ్ ఒకటి పురుష శరీరం, ఒక స్త్రీ శరీరము. కానీ ఈ కలియుగం ప్రభావం వల్ల స్త్రీలు కూడా పురుషులుగా కావాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్ క్లాష్ వస్తాయి అన్నమాట. సో ఇది ద కాన్సెప్ట్ ఇస్ వి షుడ్ అండర్స్టాండ్ మనము భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా బయట వరకు చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి ఏ కనిపిస్తుంది, కనిపించేది ప్రతిది కూడా నా స్వార్థం కోసం, నా ఎంజాయ్ కోసం. ప్రతి ఒక్కడు ఇలాగ ఆలోచిస్తాడు. వాట్ ఎవర్ సి, కొంతమంది అమ్మాయి కనిపిస్తే వాళ్ళ తెల్ల చెల్ల లేకపోతే వాళ్ళ ఇదేంటి అదే ఏం ఆలోచించాడు, వెంటనే ఆడు రేటింగ్ ఇస్తాడు అనమాట. నా ఆనందం కోసం బాగుంది, ప్రతిది కూడా నాకేంటి, నా ఆనందం అని చెప్పి ఆలోచిస్తాడు. అంటే ఎవ్రీథింగ్ నా ఎంజాయ్మెంట్ అనేది కేంద్రంగా ఆలోచిస్తాడు అది. కాబట్టి అది పురుష భావం. అటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గా బద్ధావస్థలు ఇంకా ఇంకా కింద కోరుకుపోతూ ఉంటాడు, త్రిగుణాల్లో బందీ అయిపోతూ ఉంటాడు అనమాట. కానీ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా, భగవద్గీత వినిన తర్వాత కూడా రైట్, మనకి బయట వాసనలు అంత వేగంగా పోవు. ఎక్స్టర్నల్స్ మారిపోతాయి, ఇంటర్నల్స్ సరే 4 నియమాలు పాటిస్తున్నాము, జపం చేస్తున్నాము. సో ఎక్స్టర్నల్స్ హార్డ్వేర్ మారిపోయింది, సాఫ్ట్వేర్ ఇంకా మారలేదు. సాఫ్ట్వేర్ ఎప్పుడు మారుతుందంటే భక్తుల సాంగత్యంలోకి వచ్చి, మందిరానికి వచ్చి ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నీ భక్తి చేసేవాడు మాత్రమే సాఫ్ట్వేర్ మారుతుంది. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది నేను ఇంకా నాలో ఇంకా పురుష భావం ఇంకా స్ట్రాంగ్ గా ఉంది, సేవాభావం ఇంకా సరిపోవట్లే, ఇంకా తగ్గాలని చెప్పి. అదర్వైజ్ కృతజ్ఞతా భావం పురుష భావన ఉన్నవాడికి కృతజ్ఞతా భావం అనేది రాదు ఎప్పటికీ. యూ విల్ నెవర్ ఎవర్ గెట్ కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, కొంతమంది అది ఎప్పుడు రావు అవి. సో సో ఎక్కడ ఆ ప్రకృతి పురుష అంటున్నాం కదా. సో ప్రకృతి అనే భావంలో రావాలి అంటే పురుష అంటే ఎంజాయర్ అని చెప్పి. కాబట్టి ఒకటి భక్తి మార్గం చేయండి, భక్తి మార్గంలో రావడం ద్వారా, అంటే 14వ అధ్యాయం చివరిలో భక్తి మార్గంలో రావడం ద్వారా మనము నెమ్మది నెమ్మదిగా సేవాభావం పెరిగి ఆ యొక్క త్రిగుణాలకి అతీతంగా పైకి లెగుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదొక విధం. దాంతో పాటుగా ఇంకో విధంగా మనం ఎలా త్రిగుణాలకు అతీతం అవుతామంటే, త్రిగుణాల్లో ఎందుకు బందీ అయ్యాము, పురుషుడు అవ్వాలనుకుంటున్నాం కాబట్టి బందీ అయ్యాము. కాబట్టి పురుష భావం నుంచి కొంచెం బయటపడితే ఆటోమేటిక్ గా త్రిగుణాల నుంచి కూడా బయటపడవచ్చు. అంటే పురుష భావం నుంచి ఎలా బయటపడాలి, అంటే వన్ ఆఫ్ ద వేస్ ఇస్ దట్ వెన్ యూ అండర్స్టాండ్ ఈ భౌతిక ప్రకృతి అనేది అశాశ్వతమైనది, ఇది నాది కాదు అనే ఆ అనాసక్తి అనేది మనము హృదయంలో డెవలప్ చేసుకోవడం ద్వారా, పెంపొందించుకోవడం ద్వారా మనము ఆ అనాసక్తి అనేది, ఐఎమ్ స్పీకింగ్ వెరీ ఇన్ డెప్త్, దయచేసి ట్రై టు అండర్స్టాండ్. ఈ భౌతిక ప్రకృతి మీద అనాసక్తి పెంచుకోవడం ద్వారా నేను ఎంజాయర్ అనే భావం నుంచి బయటపడచ్చు. ఆటోమేటిక్ గా మళ్ళీ మనము అప్పుడు ప్రకృతి సాయం కోసం అప్పుడు త్రిగుణాలకు అతీతం అవుతాం అనమాట. కాబట్టి 15వ అధ్యాయము, ఈ పురుషోత్తమ యోగ అనే 15వ అధ్యాయము మనకి కృష్ణుడు ఎలా ప్రారంభిస్తారు, ఈ అధ్యాయం మొత్తాన్ని కృష్ణుడు 3 కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫస్ట్ కాన్సెప్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే డిటాచ్మెంట్ ఫ్రమ్ ద మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచం, భౌతిక ప్రకృతి నుంచి అనాసక్తి, మొదటి కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఏ విధంగా భగవంతుడు, పురుషోత్తముడైన భగవంతుడు యాక్చువల్ గా మనకి ప్రతి క్షణము, ప్రతి నిమిషము మన అస్తిత్వము మన యొక్క ప్రతిది కూడా భగవంతుడి యొక్క కృపతోనే నడుస్తుంది. సో హీఈస్ ద మెయింటైనర్, పోషకుడు అనే కాన్సెప్ట్ అనమాట. సెకండ్ టాపిక్. అండ్ థర్డ్ టాపిక్ ఏంటి అంటే ఏ విధంగా సంపూర్ణ వేదాల యొక్క సారము అనేది థర్డ్ కాన్సెప్ట్ అనమాట. సో 3 కాన్సెప్ట్ ఉంటుంది ఈ అధ్యాయంలో, ఈ 20 శ్లోకాలే కానీ 3 కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ కాన్సెప్ట్ మనము ఈ రోజు క్లాస్ లోనే, రేపటి క్లాస్ నెక్స్ట్ మండే క్లాస్ లో మనం వింటాం అనమాట. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ అశ్వత్థ కాన్సెప్ట్. ఇప్పుడు మనం వస్తున్నాం ఫస్ట్ కాన్సెప్ట్. సో నౌ వి విల్ డిస్కస్ ద శ్లోక. I think 20 minutes we discuss the introduction. పురుషోత్తమ
సో నేను చెప్తాను శ్లోకం, తర్వాత we will discuss this. Okay. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధం శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేద చేత్. అనువాదము: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, వ్రేళ్ళు ఊర్ధ్వమగును, శాఖలు క్రిందునగు, వేద రుక్కులుచే పత్రములగును కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము ఎరిగిన వాడే వేదములు ఎరిగిన వాడగును. ఫస్ట్ శ్లోక. ఈరోజు మనము 4 శ్లోక చర్చించుకుంటాము. ఫస్ట్ శ్లోక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను మీకు ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను. యా యా సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు చెప్తున్నాడు, అర్జునుడు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు అనమాట. అంటే ఒక అలిగోరీ అంటారు. అలిగోరీ అంటే ఇంగ్లీష్లో దాన్ని అలిగోరీ అంటారు, తెలుగులో ఏమంటారు ఎవరికైనా తెలిస్తే నాకు హెల్ప్ చేయండి చాట్ బాక్స్ లో. అలిగోరీ అంటే ఒక మేబీ కొన్ని కాన్ఫిడెన్స్ అలంకారం అనుకోండి, ఉపమేయ అలంకారం ఏమంటారు కదా, రైట్. సో ఇక్కడ ఏమంటారు, ఊర్ధ్వం మూలం అధం శాఖం అంటారు అనమాట. అంటే భగవంతుడు ఏమన్నారంటే, ఒక మహావృక్షం గురించి చెప్తున్నారు, అశ్వత్థ వృక్షం గురించి చెప్తున్నారు, రైట్. అశ్వత్థ వృక్షం అంటే మేము రాజు చెట్టు అనుకోండి. సో అక్కడ ఏంటంటే పెద్ద వృక్షము, మహావృక్షము. ఊర్ధ్వం, ఊర్ధ్వం అంటే ఏంటి, వేళ్ళు. ఊర్ధ్వ మూలం అంటే వేళ్ళు, ఊర్ధ్వం అంటే నిన్న పైన ఉందన్నమాట. అంటే వేళ్ళు పైన ఉన్నాయి, శాఖలు కింద ఉన్నాయి. అంటే ఈ వృక్షంలో చెప్తున్నారు, వేళ్ళు పైన ఉన్నాయి, శాఖలు కింద ఉన్నాయి, రైట్. ఎప్పుడైనా సరే అలాంటిది మనం చూసామా లైఫ్ లో అంటే చూస్తుంటాం మనము. తర్వాత ఏమంటున్నారు, చందాంసి యస్య పర్ణాని అని చెప్పి. పర్ణాని అంటే ఆకులు. సో ఆకులు ఏంటంట, ఆకులు అంటే అవి చందాంసి అంటే వేదాలు అనమాట. సో వేదాలు అనేవి ఆకులతో పోల్చబడింది. తర్వాత యస్తం వేద స వేదవిత్ అని చెప్పి చెప్పదన్నమాట. అంటే ఎవరైతే యస్తం వేద అంటే ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో ఈ వృక్షం గురించి, అటువంటి వ్యక్తి వేదాల సారాన్ని తెలుసుకునేవాడు, వేద సారాములు ఎరిగిన వాడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నా ఇక్కడ మీరు ఇక్కడ పిక్చర్ చూడొచ్చు. అంటే ఇక్కడ కృష్ణుడు దేని గురించి చెప్తున్నారంటే, ఒక మహావృక్షం గురించి చెప్తున్నారు. ఆ వృక్షం సంగతి ఏంటి అంటే, దానికి వేళ్ళు పైన ఉన్నాయి, దాని శాఖలు కొమ్మల కింద ఉన్నాయి. ఓకే, శాఖలు కొమ్మల కింద ఉన్నాయి. తర్వాత అండ్ యా సో అలాంటి వృక్షం చెప్తున్నారు. వాస్తవానికి అలాంటి వృక్షాన్ని మనము ఈ భౌతిక ప్రపంచం ఎక్కడ చూడగలము అంటే, ఎస్ చూడగలము. ఎక్కడ చూడగలము చెప్పండి? కేవలం కూడా ఒక మేబీ ఒక చెరువులోనో ఒక సరస్సులోనో చూడగలం అనమాట. దట్ ఈస్ యాక్చువల్గా అది రిఫ్లెక్షన్, రైట్. మనం ఇక్కడ పిక్చర్ చూస్తున్నాం కదా, ఆ చెట్టు ఎక్కడుంది, పక్కన అది ఒడ్డు మీద ఉంది, కానీ దాని యొక్క రిఫ్లెక్షన్ తెలుగులో ఏమంటారు, ప్రతిబింబం. దాని యొక్క ప్రతిబింబం ఆ నీళ్ళలో ఉందన్నమాట. కాబట్టి ఆ ప్రతిబింబాన్ని మనం చూస్తే ఎలా కనిపిస్తుంది, ఆ ప్రతిబింబం మనం చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే, వేలు పైకున్నట్టు కనిపిస్తుంది, రైట్. మొదలు పైకున్నట్టు కనిపిస్తుంది, అండ్ పైన చెట్లు ఆకులు కొమ్మలు అవన్నీ కూడా కిందకున్నట్టు కనిపిస్తాయి అన్నమాట, రైట్. అది ప్రతిబింబంలోనే అలాగే మనకి కనిపిస్తుంది, రైట్. సో యా సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ ఎలగోరీ అంటే ఈ అలంకారాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, భగవంతుడు ఇక్కడ దట్ దిస్ ఇస్ హౌ ఈ యొక్క భౌతిక ప్రపంచం గురించి చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచాన్ని దేంతో పోలుస్తున్నారు ఇక్కడ, ఈ యొక్క అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు. ఇలాగా అప్ సైడ్ డౌన్ అశ్వత్థ వృక్షం. ఆ అప్ సైడ్ డౌన్ అంటే పైకి తలకిందులుగా ఉందన్నమాట. తలకిందులుగా ఎందుకు ఉంది అంటే, అది ప్రతిబింబం కాబట్టి. అంటే ప్రతిబింబం అంటే మరి వాస్తవం ఎక్కడ ఉంది అంటే, వాస్తవం పైన ఉంది. వాస్తవం పైన ఉంటే దాని ప్రతిబింబం కిందకు ఉంటుంది అనమాట.
అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఏంటది వాస్తవానికి అది వాస్తవానికి భౌతిక ప్రపంచం అనేది వాస్తవం కాదు. అర్థమైందా? వాస్తవానికి భౌతిక ప్రపంచం అనేది వాస్తవం కాదు. అందుకే మాయావాదులు ఏమంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారనమాట. శంకరాచార్యులు అందరూ అన్నారు. నేను బ్రహ్మ సత్యం. బ్రహ్మ అంటే ఏంటి? ఇక్కడ బ్రహ్మదేవుడు కాదు. బ్రహ్మ అంటే బ్రహ్మన్. బ్రహ్మ అంటే భగవంతుడి యొక్క కాంతి. అంటే ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం అది సత్యం, అది శాశ్వతం. జగత్ మిథ్య అంటే ఈ యొక్క జగత్ అంటే ఈ భౌతిక ప్రపంచం ఇది మిథ్య. మిథ్య అంటే ఇల్యూషన్. ఇల్యూషన్ అంటే ఏంటది? మిథ్య. మిథ్య అని అందుకు అర్థమవుతుంది కదా. సో ఇట్స్ అన్ ఇల్యూషన్ అని చెప్పి, ఇట్స్ నాట్ ఏ రియాలిటీ అని చెప్పి ఇక్కడ మొదలు ఆచార్యులు అంటారనమాట. సో కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం అనేది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా ఇది వాస్తవం కాదు. ఒక రకంగా వాస్తవం, ఒక రకంగా వాస్తవం కాదు. రైట్. సో కానీ వైష్ణవులు ఏం చెప్తారంటే ఈ భౌతిక ప్రపంచాన్ని మిథ్య అంటారు. మిథ్య అంటే ఇల్యూషన్, అంటే అది దాని ఉనికి లేదు అని అర్థం. కానీ వాస్తవానికి భౌతిక ప్రపంచం ఉనికి లేదని ఉంది. మనం అందరం ఉన్నాము. దీనికి ఉనికి ఉందా? అస్తిత్వం ఉందా? భౌతిక ప్రపంచం ఉంది, అస్తిత్వం ఉంది. కానీ ఆ అస్తిత్వం అనేది అశాశ్వతం. ఆ అస్తిత్వం అనేది అశాశ్వతం అనమాట. ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమే అయినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులు శాశ్వతమా? ఆ శరీరాలు శాశ్వతమా? అది ఆబ్వియస్లీ అది అశాశ్వతం అది. రైట్. సో సో అలాంటప్పుడు అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే సో స్పిరిచువల్ వరల్డ్ ఇస్ రియాలిటీ. కాబట్టి అది వాస్తవము. అక్కడిది దాని యొక్క ప్రతిబింబం భౌతిక ప్రపంచం చెప్పడం జరిగింది. సో ఈ భౌతిక ప్రపంచం అనేది మనం చూసినట్లయితే ఇక్కడ దీని ఈ ఇమేజ్ మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క ప్రతిబింబము. ఈ ప్రతిబింబం అనేది దేన్ని ఆధారంగా చేసుకొని ఆ ప్రతిబింబం ఏర్పడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం ఇస్తున్నాం, అద్దం మీద ఇలా పెట్టాలనుకోండి, దాని యొక్క ప్రతిబింబం ఇలా వస్తుంది. అంటే ఈ పాయింట్ అనమాట. అంటే ఆ ప్లాట్ఫామ్ ఏముంటది? అద్దం, మిర్రర్. ఎక్కడ మనం ఈ పిక్చర్ మనం చూసినట్లయితే ఎక్కడ ఆ ప్రతిబింబం ఏం చెప్పండి? ఆ రిఫ్లెక్షన్ పాయింట్ ఏంటది? అది నీళ్లు, అవునా కదా? సో ఆ మంచి నీరు అనే పాయింట్ మీద నుంచి ఆ పాయింట్ మీదుగా దాని యొక్క ప్రతిబింబం పడుతుంది అనమాట. కాబట్టి సో ఆ రిఫ్లెక్షన్ అంటే ఆ ప్రతిబింబం అనేది దేనికి ఆధారంగా ఉంది అంటే ఆ నీళ్ళ ఆధారంగా ఆ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది ఎలా దాని అస్తిత్వం, దాని ఉనికి ఎలా సాధ్యమవుతుంది అంటే దీనికైతే నీళ్ళు, ఈ యొక్క ప్రతిబింబం, ఆ మహావృక్షం యొక్క ప్రతిబింబము మనం చూసినట్లయితే ఆ నీటి ఆధారంగా ఎలా ఏర్పడుతుందో అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం యొక్క అస్తిత్వం ఎలా ఏర్పడుతుందంటే డిజైర్, కోరిక అనే ప్లాట్ఫామ్ మీద ఆధారపడుతుంది అనమాట. ఆ కోరిక, ఇక్కడ నీళ్ళు అనేవి లేకపోతే ఆ ప్రతిబింబం అనేది లేదు అక్కడ. అదే విధంగా ఈ కోరిక అనేది లేకపోతే ఈ భౌతిక ప్రపంచం అనేదే లేదు అసలు వాస్తవానికి. ఎంటైర్ మెటీరియల్ వరల్డ్, నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఈ భగవద్గీత 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో కూడా, ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా అసలు దేని వల్ల ఏర్పడుతుంది? భగవంతుడు ఎందుకు భౌతిక సృష్టి తయారు చేశారు అంటే ఒకే ఒక కారణం. తన కోసం చేయలేదు, అది ఎవరి కోసం చేశారు? బద్ధజీవుల కోసం చేశారు. ఎందుకంటే డిజైర్. ఆ డిజైర్ అనేది ఈ భౌతిక ప్రపంచానికి కారణం. అంటే జీవి అనేవాడికి ఏకైక ఆస్తి ఆ డిజైర్, ఆ ఇచ్చ, ఆ కోరిక అనేది అనమాట. నీ హృదయం అంటాం కదా, ఇది మాత్రమే హృదయం అంటే కోరిక, అది మాత్రమే ఇది, ఇంకేది ఇది కాదు. సో ఆ డిజైర్ అనేది, ఆ కోరిక అనేది నేను భగవంతుని సేవకుడిగా ఉండాలనుకుంటాను, లేకపోతే నేను భగవంతుడు అవ్వాలనుకుంటున్నాను. అయితే మనం అనుకుంటున్నాం అక్కడ భగవంతుడు అనుకోవట్లేదు పోదు, నేను జస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను పోదు చెప్పి. కానీ ఎంజాయ్ అంటేనే కృష్ణుడు, భగవంతుడు. ఓన్లీ లార్డ్ ఈజ్ ఎంజాయర్. సో నేను ఎంజాయ్ అవ్వాలనుకుంటున్నాను అంటే దట్ మీన్స్ యూ ఆల్సో వాంట్ టు టైనీ గాడ్. యాజ్ సింపుల్ అంటే నువ్వు కూడా భగవంతుడి స్థానాన్ని తీసుకోవాలనుకుంటున్నట్లు లెక్క ఇక్కడ. రైట్. సో ద పాయింట్ ఇస్, సో థింగ్ ఇస్ దట్ కాబట్టి జీవి ఆ కోరిక అనేది నేను భగవంతుని సో భగవంతునితో ఇండిపెండెంట్ ఏంటది? స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను. భగవంతుడు సేవకుడుగా కాదు, భగవంతుడితో కాదు. భగవంతుడితో ఉన్నామంటే భగవంతుడు సేవకుడితో ఉన్నట్లే అనమాట. నేను స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను, ఐ వాంట్ బి ఇండిపెండెంట్ ఎంజాయర్ అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ కోరిక అనేది ఈ యొక్క రిఫ్లెక్షన్ కారణం. అంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి
బద్ధజీవి భౌతిక ప్రపంచానికి వస్తాడనమాట ఆ యొక్క కోరిక అనేది. కాబట్టి ఆ భౌతిక కోరిక, ఆ కోరిక అనేది ఈ భౌతిక ప్రపంచానికి కారణం. అండ్ అదే కోరిక తిరిగి తిరిగి నువ్వు భగవంతుడు ధామానికి వెళ్ళడానికి కూడా కారణం. ఇట్స్ ద డిజైర్ ఇట్స్ ద డిజైర్ దట్ టేక్స్ us to the material world and it is a desire that takes us back to spiritual world. ఆ కోరిక అనేది నిన్ను భౌతిక ప్రపంచానికి తీసుకొస్తుంది. అదే కోరిక నిన్ను తిరిగి భగవంతుడు ధామానికి కూడా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే జీవి అనేవాడు అంతకుముందు ప్రభుపాదుల వారిని ఒకసారి తన శిష్యుని ప్రశ్న అడుగుతారనమాట. ప్రభుపాద భగవంతుని ధామానికి తిరిగి చేరుకోవాలి అంటే ఏం కావాలి అడిగారనమాట. వాట్ ఇట్ టేక్స్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే ఏంటి? డిగ్రీలా, చదువా, లేకపోతే పలుకుబడియా, లేకపోతే నీ క్యాస్టా, నీ కులమా, నీ రంగా, నీ మతమా, నీ బ్యాంక్ బ్యాలెన్సా, ఏంటది? వాట్ ఇస్ దాట్? సో ప్రాపర్ సింపుల్ గా నవ్వి ఒక మాటలో ఒక్క పదంలో చెప్పారనమాట. ఏమో చెప్పారు అంటే భగవంతు ధామానికి వెళ్ళాలంటే ఏం కావాలంటే ప్రాపర్ సెట్ డిజైర్, కోరిక. దట్స్ వన్ లైన్, వన్ వర్డ్ ప్రభుపాద్ సమాధానం చెప్పారు. ప్రభుపాద్ హ్యాట్స్ ఆఫ్ టు ప్రభుపాదను. సో డిజైర్, ఆ కోరిక అనేది హృదయంలో గాఢంగా ఉంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజ్ తన జీవన చరిత్ర మనం చూసినట్లయితే అతను ఒక అమెరికన్ దేశస్థుడు అయ్యింది. హైలాండ్ పార్క్ షికాగోలో జన్మించి అతడు భగవంతుని తెలుసుకోవాలి, జీవితం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి అని ఒక్క కోరిక నడిపించింది ఆయన్ని. అక్కడ నుంచి భారతదేశం వరకు కాలినడకన వచ్చి ఇక్కడ అనేక మంది యోగులని, ఋషులని, ముడుల్ని కలిసి తర్వాత కూడా తన యొక్క ఆ కోరికని ఎవరు ఇంకా పెంచగలుగుతున్నారు, ప్లస్ ఆల్ హిస్ క్వశ్చన్స్ ఆన్సర్డ్. అల్టిమేట్ గా ఎక్కడికి వచ్చి ఆగింది? శ్రీల ప్రభుపాదుల వారి చరణ పాదాల దగ్గరకు వచ్చి ఆగింది అది. రైట్. సో నేను డిజైర్, ఆ కోరికలు మన హృదయంలో గాఢంగా ఉంటే ఆటోమేటిక్ గా మిగతా అన్ని సెట్ అవుతాయి. మనం చెప్తున్న నవవిధ భక్తి అయితే ఏంటి, లేకపోతే భక్తులు 5 ముఖ్య అంగాలు ఏంటి? 5 ముఖ్య అంగాలు హరినామ సంకీర్తన, భాగవత పఠన, వైష్ణవ సేవ, శ్రీ విగ్రహ ఆరాధన మరియు మథురావాస అంటే యాత్రలు అని చెప్పి. ఈ 5 లింప్స్ అనమాట. ఈ 5 మనల్ని చాలా వేగంగా మనల్ని ఈ బద్ధావస్థని పైకి తీసుకెళ్లి భగవంతుని తేరుస్తాయి. 5 అన్నిటికన్నా ముఖ్యమైన 5 అనమాట. సో కానీ 5 అన్ని ఎలా సెట్ అవుతాయి మనకి? 5 ఎలా సెట్ అవుతాయి అంటే ఫస్ట్ నీకు డిజైర్ ఉండాలి. ఆ కోరిక నీలో ఉంటే అప్పుడు అవకాశాలు అనేవి శ్రీల ప్రభుపాదుల కృప వలన, భక్తుల కృప వల్ల వస్తాయి. ఒకప్పుడు ఆత్మ సాక్షాత్కారము జనాలు కుటుంబాన్ని విడిచిపెట్టి అడవులకి వెళ్ళి ఋషులు అంత ఎన్నో కష్టాలు పడేవారు. ఈ రోజు ఆ భక్తులు అన్ని అరేంజ్ చేసి రండిరా బాబు, మందిరానికి రండి, పండుగకి రండి, క్లాస్ రండి, ప్రశాంతి తీసుకోండి అన్నా సరే లేదు మేము కంప్యూటర్ ముందు క్లాస్ లో ఆన్లైన్ లో ఉంటాం, మేము హ్యాపీ ప్రొజీ. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్. సో సిచ్యువేషన్ ఇస్ దాట్. సో ఆ కోరిక అనేది స్ట్రాంగ్ గా ఉంటే మనం ఎంత కష్టం ఉన్నా ఎంత నష్టం ఉన్నా సరే మనం మిగతాన్ని చేస్తాం. సో ఇది డిజైర్. నేను తిరిగి భగవంతుడు చెంది ఈ జన్మలోనే మనుషుల్లో పుట్టాను కాబట్టి ఈ జన్మలోనే నేను భగవంతుడు ధామాన్ని చేరుకుంటాను. అండ్ అది మాత్రమే మానవ జన్మకు సార్థకత. దట్ మీన్స్ యువర్ సక్సెస్ ఇన్ లైఫ్, విక్టరీ ఓవర్ డెత్. మృత్యువును జయించడము, భగవంతుని చేరుకోవడం అంటే మృత్యువును జయించడం అనమాట. మృత్యువర్మ అమృతంగమయ అని చెప్పి మృత్యువు జయించడం అది. సో అది వాడే నిజమైన విజేత. అదర్వైజ్ 60 దాటినా 70 దాటినా ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను భౌతికంగా ఉన్నా అంటే దట్ మీన్స్ ఓకే నువ్వు ఈ భౌతిక జీవి ప్రపంచంలో గెలవాలని ప్రయత్నిస్తున్నావు తప్ప నీ జీవితాన్ని గెలాలని కోరుకోవట్లేదు. జీవితాన్ని గెలవడం అంటే ఏంటది? అది కేవలం భగవంతుని ఆశ్రయంతో సాధ్యమవుతుంది. అది విత్ ద డిజైర్. సో ఆ డిజైర్ నేను నేను భోక్త అవ్వాలనుకుంటున్నాను, నేను భగవంతుడితో స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు అప్పుడు భౌతిక ప్రపంచానికి వస్తావు. అంటే అర్థం ఏంటి? ఆ డిజైర్ ఎవరి డిజైర్? అది నీ డిజైర్. అంటే ఆ డిజైర్ ఎవరిది? నీ డిజైర్ అది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అశ్వత్థ వృక్షం ఉంది కదా, ఈ అశ్వత్థ వృక్షము అది ఆ వృక్షం ఒక్కొక్కడు ఒక వృక్షం ఉన్నట్టు అర్థం అనమాట. అంటే మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచం అంటే అంతా కాదు, భౌతిక ప్రపంచం ఇందులో ఉంది. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కడికి ఇట్స్ లైక్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్. అంటే ఇప్పుడు నీ కోరిక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శుద్ధ భక్తుడు ఉన్నాడు. శుద్ధ భక్తుడు కోరిక ఏముంటుంది? వాడి అస్తిత్వం భగవంతుడు సేవ కోసము, వాడి గమ్యం భగవంతుడు తిరిగి రామాన్ని చేరుకోవడము. సో దట్ మీన్స్ డిజైర్ ఇస్ ప్యూర్. అప్పుడు అతనికి అశ్వత్థ వృక్షం లేదు అతనికి.
అతనికి అశ్వత్థ వృక్షం లేదు. అతను భౌతిక ప్రపంచంలో ఉన్నాడు. ఆయన భౌతిక ప్రపంచంలోనే ఉన్నాడు, అయినా అతను భౌతిక ప్రపంచంలో లేడు. మనందరితో ఉంటాడు శుద్ధ భక్తుడు, మనందరితో ఉంటాడు. లైట్ పరమపూజ జయపత మహారాజ్ మనం రీసెంట్గా వచ్చారు ఆయన. సో హీస్ ఇన్ దిస్ వరల్డ్. అతను కూడా శరీరం మనలాంటి శరీరంలో ఉన్నారు, కానీ ఆ శరీరం అనేది అతన్ని బంధించలేదు, అతని ఉత్సాహాన్ని బంధించలేదు, అతని సేవను బంధించలేదు. అని ప్రతి క్షణం కూడా అతను దేనికోసం, కేవలం భగవంతుడి సేవ కోసమే ఊపిరి మిగుల్చుకున్నారు ఆయన. అది భౌతిక ప్రపంచంలో ఉండొచ్చు, కానీ భౌతిక నియమాలకు వర్తించు. ప్లస్ ఈజ్ నాట్ ఈజ్ భౌతిక ప్రపంచం ఉండదు, అతను భగవంతుడి ధామంతో ఉండడానికి సమానమే. శుద్ధ భక్తుడికి ఇక్కడ ఉన్న భగవంతుడి ధామంలో ఉన్న ఒకటే. ఎందుకంటే అతను ఆల్రెడీ అతని కోరికలు సంపూర్ణంగా ఆధ్యాత్మికం అయిపోయాయి కాబట్టి ఈవెన్ మెటీరియల్ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే అతడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టే లెక్క అనమాట. కాబట్టి అశ్వత్థ వృక్షం ఆ కోరిక అనేది, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం, ఇది మన కోరిక, ఇది భౌతిక ప్రపంచం అనమాట. కాబట్టి మనందరం భౌతిక ప్రపంచం ఎందుకున్నామంటే ఆ కోరిక అనేది మనకి ఇంకా ద ఎంజాయర్ మెంటాలిటీ, ఎంజాయర్, నేను భోక్త అనేది అనమాట. భక్తులు అయిన తర్వాత కూడా చాలాసార్లు ఉంటుంది అనమాట, నాకేంటి. సో ఎక్స్పెక్ట్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో యూ వాంట్ టు బి ఎంజాయర్స్ అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం మన కోసం మనకు ఉంది. అదే ఆ కోరికలు సంపూర్ణంగా పరిశుద్ధమయ్యి ఆధ్యాత్మికం అయితే అంటే ఆ వ్యక్తికి ఈ భౌతిక ప్రపంచం లేదంటే లెక్క. అతని భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే అతని భౌతిక ప్రపంచం లేదట. అంటే ఆయన అర్థం ఏంటి, వెరీ సూన్ ఈ శరీరం అనేది ఈ రోజు కాకపోతే రేపు పడిపోతుంది, రాలిపోతుంది, వెంటనే అతను భగవంతుడు చేరుకుంటాడు అనమాట. రైట్. అండ్ ఆ కోరిక అనేది ఆ భౌతిక కోరికల నుంచి ఆధ్యాత్మిక కోరికల్ని మనం రప్పించుకోవాలి. అది ఎలా సాధ్యమవుద్ది అంటే అసోసియేషన్, ఒక గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యం వలనే ఆ కోరికలు అనేవి పరివర్తన చెందుతాయి అన్నమాట. సో సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సాంగత్యం అనేది నిన్ను భౌతిక ప్రపంచంలో ఉంటూనే నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచం రెడీ చేస్తుంది. దట్ డిజైర్. సో అసోసియేషన్ విత్ ఏ ప్యూర్ డివోటీ, ఒక శుద్ధ భక్తునికి సాంగత్యం అనేది లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధిహో అని చెప్పి. లవమాత్ర సాధు సంఘ అంటే క్షణకాలం పాటు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము వ్యక్తిని పైకి తీసుకెళ్లేలా చేస్తుంది. అంబరీష్ ప్రభు, ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ పేరు వినే ఉంటారు. ఫోర్డ్ కంపెనీ, కార్ల కంపెనీ యొక్క యజమాని. ఫోర్డ్ కంపెనీ అనేది ఈ లోకంలో మొట్టమొదటి కార్ల తయారీ సంస్థ. అతని యొక్క ముత్తాత హెన్రీ ఫోర్డ్ అనమాట. అతను ఫస్ట్ కార్ల కంపెనీ తయారు చేసింది ఫోర్డ్ కంపెనీ. సో శ్రీల ప్రభుపాదుల వారు డెట్రాయిట్ క్లాస్ ఇస్తున్నప్పుడు మిస్టర్ ఫోర్డ్, ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, ఆయన ప్రభుపాదుల వారు కావడానికి వస్తారు అక్కడికి. సో ప్రభుపాద్ క్లాస్ చెప్తున్నాడు, ప్రభుపాద్ శిష్యులు పక్కన ప్రభుపాద్ చెప్తారు ఏమంటారంటే, ప్రభుపాద్ హీఈస్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అండ్ గ్రేట్ హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ అంటే కార్లు సృష్టికర్త. ఆ హెన్రీ ఫోర్డ్ యొక్క ముని మనవడు అని చెప్తారు అనమాట. సో ప్రభుపాద్ సో యూ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, ఆయన ఎస్ స్వామీజీ అంటారు అనమాట. సో యూ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ హెన్రీ ఫోర్డ్, అవును స్వామీజీ అంటారు. సో వేరే గ్రాండ్ ఫాదర్ అన్నావు అంటారు. సింపుల్ క్వశ్చన్, మీ యొక్క ముత్తాత ఎక్కడున్నారు ఇప్పుడు అంటారు అనమాట. ఒక్క లైన్ అంతే, వన్ లైన్, ఎక్కడున్నారని చెప్పి. అంతకుముందు ఆ వ్యక్తి ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎలాగో విన్నాడు, కానీ అదేది కూడా అతన్ని షేక్ చేయలేదు. ఎప్పుడైతే ప్రభుపాద ముందు కూర్చొని ప్రభుపాదని ఒక్క ప్రశ్న అడిగారో, కళ్ళల్లో చూసి అడిగారు అన్నమాట ఆ ప్రశ్న. ఆ వ్యక్తికి అర్థమైంది ప్రభుపాద్ ఏం చెప్పాలనుకుంటున్న విషయం అర్థమైంది. ఏం చెప్పాలనుకున్నారు ప్రభుపాద్? సో ఇంత గొప్ప వరల్డ్ ఫేమస్ పర్సన్ హెన్రీ ఫోర్డ్, ఈ తరం వాళ్ళకి తెలియదేమో, ఆ తరం వాళ్ళకి 50 సంవత్సరాల కిందట హెన్రీ ఫోర్డ్ అంటేనే వరల్డ్ లో ఒక బిగ్ పర్సన్ అనమాట. కాబట్టి సో సచ్ వరల్డ్ ఫేమస్ పర్సన్, కార్ల సృష్టికర్త, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అంటే సమాధానం లేదు, ఎవరికి తెలియదు. ఈ లోపల అంత ఐడియా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అది కరెక్ట్ నోబడీ నోస్. సో ప్రభుపాద్ ఆస్కింగ్, నన్ను ప్రభుపాద్ ఏం చెప్తున్నారు, సో వాట్ ఈస్ ట్రూ మీనింగ్ అనమాట. అంటే కాబట్టి ఏది ముఖ్యము అంటే ప్రభుపాద్ ఇంత ఫిలాసఫీ ఒక్క లైన్లో అడిగేశారనమాట. ఏమని అడిగారు, వేర్ ఈజ్ ఏది, ఎక్కడున్నా అని చెప్పి. ఆ ఒక్క లైన్లో ఆ వ్యక్తికి అర్థం. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా గొప్పవాడే, ఎవరు, ఆల్ఫ్రెడ్ ఫోర్డ్. కాబట్టే ఆ వ్యక్తి కూడా ప్రభుపాద్ ఏం చెప్పాడో దాన్ని సంగ్రహించి అర్థమైపోయింది. ఏమన్నది, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, నేను నువ్వు సర్ది చూసుకోవడం, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం అనే విషయం మనకి అర్థమైంది. అదర్వైజ్ నువ్వు ఎంత సంపాదించు,
మనం ఎంత కష్టపడినా సరే అంత గొప్పవాళ్ళు అవలేము. అండ్ అంత గొప్పవాడే ఎక్కడ రావడం తెలియదు. దట్ ఇస్ ప్రభుపాద్. అండ్ అదే ప్రభుపాద్ తన గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి కలవక ముందు మనం చూసినట్లయితే, భక్తి సిద్ధాంత సరస్వతి కలవక ముందు ప్రభుపాద్ గాంధీయవాది, స్వతంత్ర సమర యోధుడు ప్రభుపాదుల వారు. అతని యొక్క టార్గెట్ ఏంటి? భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని చెప్పి ఆ లక్ష్యంతో, ఆ ఉద్దేశంతో కష్టపడేవాడు ప్రభుపాద్. అండ్ ఆ ప్రభుపాద్ అండ్ హీ వాజ్ ఫుల్లీ కన్విన్స్డ్ ఇదే నిజమైన సేవ అని చెప్పి, అన్నిటికన్నా ఇదే ముఖ్యం అని చెప్పి. అండ్ తన ఫ్రెండ్ చెప్తారన్నమాట, రండి ఇక్కడ గొప్ప సాధువు వచ్చారు కలుద్దామని చెప్పి. ప్రభుపాద్ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు ప్రభుపాద్. అంటే ప్రభుపాద్ యాక్చువల్ గా పుట్టుకతోనే వైష్ణవుడు అండ్ రాధాకృష్ణుడు చిన్నప్పటి నుంచి పూజించారు. కానీ ప్రభుపాద్ వయసు వచ్చాక ఏమైంది, ప్రభుపాద్కి సాంగత్య ప్రభావం వలన లీలలో భాగంగా ప్రభుపాద్ ఈ యొక్క జాతీయ ఉద్యమం పట్ల అతను చాలా ఆసక్తులు అవుతాడు. అతను డిగ్రీ పూర్తి చేసినా సరే సర్టిఫికేట్ తీసుకోవడం అనమాట. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, రైట్? తెలుగులో ఏమంటారు దాన్ని, ఏదో ఒకటి. గాంధీ పిలుపు మేరకు ఆ డిగ్రీలు కూడా బాయ్కాట్ చేసి ప్రభుపాద్ స్వతంత్రం పోరాటంలో పాల్గొంటూ ఉంటారనమాట. కాబట్టి అతనికి అతని కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది. తన గురువు గారు వస్తారు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి క్లాస్ చెప్తూ ఉంటారు. అండ్ ప్రభుపాద్ సరే పిలిచాడు కదా అని వెళ్ళి వెనకాల కూర్చొని వింటూ ఉంటారు. అండ్ అతని క్లాస్ వింటూ ప్రభుపాద్ ఇన్స్పైర్ అవుతారు, చాలా చక్కగా చెప్తున్నారు ఈయన, నలుగురికి అర్థమయ్యే భాష చెప్తున్నారు అని చెప్పి. అండ్ క్లాస్ మధ్యలోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఏమంటారు, వెంటనే ప్రభుపాద్ని చూసి, మొదటిసారి చూస్తున్నారు అక్కడ, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, మీరు ఎందుకు శ్రీ చైతన్య మహాప్రభు వారు ఈ బోధనని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయకూడదు అని చెప్పి అంటారనమాట. ప్రభుపాద్ షాక్, అరే నేను ఎవరో తెలియదు అండ్ నన్ను అడుగుతున్నారని చెప్పి. తర్వాత క్లాస్ అయిన తర్వాత ప్రభుపాద్ కలుస్తారు, చెప్తారు, స్వామీజీ మీరు ఇంత కష్టపడుతున్నారు అంటే ఈజ్ వెరీ ఫేమస్ భక్తి సిద్ధాంత సరస్వతి, కానీ ఇదంతా ఇప్పుడు అవసరమా అని చెప్పి. ప్రస్తుతం భారతదేశం ఏది ముఖ్యము, స్వతంత్రం ముఖ్యం. స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ యొక్క చైతన్య మహాప్రభు బోధనల్ని, ఈ భక్తి మార్గాన్ని ప్రచారం చేద్దాము అని చెప్పి. అంత అడగడుతున్నారు అందరూ కూడా అప్పట్లో. గాంధీజీ స్వతంత్రం తీసుకొస్తారు, అప్పుడు ఈ కబేరాలు మూసేద్దాము, ఈ గోవర్ధన ఆపేద్దాము అని చెప్పి. అయిందా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పెరిగాయి. ఈ రోజు ప్రతి ఊర్లో కబేరాలు ఉన్నాయి. ఈ రోజు గోమాతల్ని రోజుకి లక్షల్లో గోవులు చంపుతున్నారు ఈరోజు. ఏది స్వతంత్రం? గాంధీ చెప్పిన స్వతంత్రం ఏమైంది? సో ఎనీహౌ ఇది మనకి ఈరోజు చూస్తుంది ఈ విషయం. కానీ ఆ రోజే భక్తి సిద్ధాంత చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎప్పుడైతే ప్రభుపాదుల వారు, ఇది ఎప్పుడు ఏ సంవత్సరం జరిగింది, 1922. అప్పుడు ఏమన్నారు, కాబట్టి స్వతంత్రం అనేది ముఖ్యము, స్వతంత్రం వస్తే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా భారతీయులు పరిపాలిస్తారు కాబట్టి ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి. మనము తిరిగి ఈ యొక్క మన భారతీయ సంస్కృతి అవన్నీ కూడా మనము పక్క మనకి సెట్ చేయొచ్చు అని చెప్పి. కానీ భక్తి సిద్ధాంత అన్నారు, నథింగ్, కృష్ణ చైతన్యం అనేది దేనికోసం కూడా ఆగకూడదు అంటారు అనమాట. ఈ భౌతికమైన ఈ సిచ్యువేషన్ ఏమంటారు, ఈ సందర్భాలు, ఈ యొక్క ఇవి వాతావరణం ఇది మారుతూ ఉంటాయి అంటారు భక్తి సిద్ధాంత సరస్వతి. ఈ రోజు ఆంగ్లేయులు పాలిస్తున్నారు, రేపు భారతీయ ఇంకోటి పాలించవచ్చు, ఎల్లుండి భారతీయ స్వయంగా పాలించవచ్చు. ఆయన పాలించని మాత్రాన భవిష్యత్తు అనుకూలంగా ఏం రూల్ ఏం లేదు. అండ్ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా సరే కొన్ని ఆగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్లేయులు పాలిస్తే తినడం మానేస్తున్నామా, పడుకోవడం మానేస్తున్నామా, బికాస్ దే ఆర్ బేసిక్ నెసెసిటీస్. సిమిలర్లీ ఆత్మిక బేసిక్ నెసెసిటీ అంటే కృష్ణ చైతన్యం. అది మనము అది ఎమర్జెన్సీ. ఇక్కడ మృత్యు వస్తున్నప్పుడు నాకు స్వతంత్రం ముఖ్యమో కాదు, ముందు నువ్వు కాపాడుకో బతుకు, తర్వాత స్వతంత్రం అని చెప్పి. కాబట్టి ఈ సైడ్ దిస్ కెనాట్ వెయిట్ అని చెప్పి తర్వాత చాలా చెప్తారు భక్తులు. అండ్ ప్రాపర్ ఫుల్ కన్విన్స్ అయిపోతారు అనమాట, ఎస్ ఇతను చెప్పింది వాస్తవం అని చెప్పి, కృష్ణ చైతన్యం అనేది అతి ముఖ్యం అని చెప్పి. సో అది మనం సెట్ అవుతే మిగతా వాళ్ళు కూడా అనుకోవడండి, కానీ వాటి కోసం ఇది ఆగకూడదు అని చెప్పి. కాబట్టి భక్తి మార్గం అనేది దేనికోసం ఆగకూడదు అని చెప్పి ప్రభుపాద్ గారికి అర్థమవుతుంది. అండ్ ఇమ్మీడియట్ తర్వాత ప్రభుపాద్ తన యొక్క డిజైన్ మొత్తం లైఫ్ మొత్తం మారిపోతుంది. సో హీ యాక్సెప్ట్స్ తర్వాత తన జీవితం యొక్క లక్ష్యము, గమ్యము, తన ఉనికి, తన అస్తిత్వం మొత్తం దేనికోసము, తన గురువు గారు తనకి ఇచ్చిన ఆదేశం పాటించడం కోసం. అంటే యాక్చువల్గా అది వాస్తవం. మా గురువు గారు రాధానాథ స్వామి ఏం చెప్తారంటే, వన్ హూ హ్యాస్ నో గోల్ టు డై ఫర్, హీ హ్యాస్ నో పర్పస్ టు లివ్ ఫర్ అని చెప్తారు. అంటే ఒక వ్యక్తి చావడానికి ఒక గమ్యం లేకపోతే ఆ వ్యక్తి బతికినా సరే వ్యర్థం అని చెప్పి అర్థం. సింపుల్ చెప్పాలంటే, ఐ డోంట్ నో తెలుగులో నాకు పర్ఫెక్ట్ గా చెప్పడం రాదు. వన్ హూ హ్యాస్ నో గోల్ టు డై ఫర్, హీ హ్యాస్ నో పర్పస్ టు లివ్ ఫర్ అనమాట. అంటే ప్రతి వ్యక్తికి ఒక గమ్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి.
ఆ లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఆ లక్ష్యం కోసం ప్రాణాలైనా సరే ఎవరు రెడీగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ప్రాణానికి ఒక విలువ ఉంటుంది, ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అదర్వైజ్ అటువంటి ఒక గమ్యం లేని జీవితం, ఒక లక్ష్యం లేని జీవితానికి యాక్చువల్గా అర్థం లేదు అని చెప్పి. సో ప్రభుపాద తన జీవితం తన యొక్క లక్ష్యాన్ని మార్చుకున్నారు. ఏంటది? తన గురువుగా చెప్పాడు కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని చెప్పి. రైట్. సో అండ్ ఆ ఒక్క వ్యక్తి ఆ డిజైర్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే, ఆ కోరిక ఎంత స్ట్రాంగ్ అంటే, ఒక శుద్ధ భక్తుల కోరిక ఎంత స్ట్రాంగ్ అంటే అది తన ఒక్కరినే ఉద్ధరింపట్లేదు. ఈ రోజులో చూసినట్లయితే ఈ యొక్క కలియుగంలో ఒక ఆశాదీపంగా మారుతుంది. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కాదంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎవరి ఎవ్రీవన్ డూయింగ్ ద కెపాసిటీ చేస్తున్నారు ఏదో ఒకటి. కానీ ఆల్రెడీ భగవంతుని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేకపోతే వృద్ధులా చేస్తారు తప్ప, నిజంగా యువతలోకి వెళ్ళి, నిజంగా పాశ్చాత్య వెళ్ళి నాస్తికులని, భగవంతుని విమర్శించే వాళ్ళని, ఛాలెంజ్ చేసే వాళ్ళని, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని వైష్ణవులుగా మారుస్తున్న సంస్థ ఏదైనా ఉంది ప్రపంచవ్యాప్తంగా ధైర్యంగా వెళ్ళిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది కేవలం అది ఇస్కాన్ సంస్థది. అండ్ అది శ్రీల ప్రభుపాద్ వారి యొక్క ఆ కోరిక అనేది ఎంత స్ట్రాంగ్ ఊహించుకోండి. సో డిజైర్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ, అది తన ఒక్కడి అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షం అంటే ఏంటి? భవసాగరం, భవసాగరం. తన ఒక్కడి భవసాగరం మాత్రమే కాదు, ఎంతో మంది భవసాగరాలని మాయం చేసేసింది అనమాట. ఎందుకు? ఆ కోరిక అనేది సంపూర్ణంగా భౌతిక కోరికలు సంపూర్ణంగా ఆధ్యాత్మిక కోరికలు అయిపోయాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ శ్లోకం మనం ఇంకా చెప్పుకుంటున్నాము. So what Krishna is telling here is that this Ashwatthha Vriksham. Again, I'll be back to screen. So ఏంటివి ఇవి ఈ అశ్వత్థ వృక్షంలో అనేది భౌతిక ప్రపంచంతో పోల్చబడింది. ఓకే, ఈ భౌతిక ప్రపంచంతో పోల్చబడింది. అండ్ ఇక్కడ వేళ్ళు పైకి ఉన్నాయి, ఆవిడ కింద చెప్తారు కిందకు ఉన్నాయి. సో ఇది దీని రిఫ్లెక్షన్ ఏంటి? కోరిక అనే దాని మీద ప్రతిబింబం ఉంది. ఇక్కడ నీళ్ళు అనేది ఇక్కడ ప్రతిబింబం, అండ్ వాస్తవానికి భౌతిక ప్రపంచం అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబము. అండ్ ఆ యొక్క రిఫ్లెక్షన్ దేని మీద పడుతుంది? కోరిక అనేది. ఆ కోరిక అనేది ఆధ్యాత్మికం అయినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రతిబింబం ఆగిపోతుంది. ఆ కోరిక అనేది భౌతికమైనంత కాలము ఈ యొక్క భౌతిక ప్రపంచం వాడికి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం అనేది ప్రతి వ్యక్తికి ఇది వ్యక్తిగతం, ఇది అందరి సమూహాలు కాదు, ఇది వ్యక్తిగతం. ఇది ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు నా కోరికలు సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనప్పుడు నేను ఈ జన్మలోనే భగవంతుని చేరుకోవాలి అని దృఢంగా నేను నిశ్చయించుకున్న రోజునాడు, తదనుగుణంగా నేను బతుకుతున్న రోజునాడు నాకు ఈ అశ్వత్థ వృక్షము నాకు ఉండదు, పక్కగా ఉండొచ్చు. టు ద డిగ్రీ మై డిజైర్స్ ఆర్ 100% కృష్ణ కాన్షియస్, టు ద డిగ్రీ నేను ఆ పురుష భావాన్ని విడిచిపెట్టి ఆ సేవా భావాన్ని పురుగుపుచ్చుకున్న రోజు నాడు, సేవాభావం అంటే ప్రకృతి భావం, ఆ సేవాభావం పురుగుపుచ్చుకున్న రోజు నాడు నాకు ఈ అశ్వత్థ వృక్షం అదృశ్యమైపోతుంది. రైట్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. తర్వాత ఏం చెప్పారు? చందాంసి యస్య పర్ణాని అని చెప్పి, అంటే ఏంటంటే ఆ చెట్టు పైన కదా ఆ ఆకులు ఉన్నాయి కదా, అదే చెట్టుకు అందం ఎప్పుడైనా సరే. కాబట్టి ఆకులు దేంతో పోల్చారు? వేదాలతో పోల్చారు అనమాట. అంటే ఎందుకు వేదాలతో పోల్చారు అంటే ఇక్కడ అది అందంగా కనిపిస్తాయి ఆకులు, కాబట్టి వేదాలు అనేవి కూడా చాలా అందంగా ఉంటాయి. అంటే వేదాలు చదివినట్లయితే అవి ఏం నేర్పిస్తాయి మనకి? 95% ఆఫ్ ద వేదాస్ ధర్మార్థ కామమోక్షాలని దే స్పీక్ ధర్మార్థ కామమోక్షాలని వివరిస్తాయి, వాటినే ప్రమోట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి కానీ వాటి యొక్క వాస్తవ సారం ఏమిటి అంటే, ఆ వేద జ్ఞానం యొక్క వాస్తవ సారం ఏమిటి? ఏ విధంగా రైట్, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గం, మృత్యోమ అమృతంగమయ, ఇది యాక్చువల్ వాస్తవ సారం. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండమని వేదాలు చెప్పట్లే, అల్టిమేట్ గా వీటిని యు ట్రాన్సెండ్ దిస్, విడిచిపెట్టి అమృతంగమయాను ఈ యొక్క మృత్యు సాగరం నుంచి బయటపడని చెప్పి, అది వాడి యొక్క సారము. కానీ ఆ సారం అనేది వేదాలు చాలా లీస్ట్ పర్సెంట్ చెప్తాయి, 95% కన్నా ఎక్కువ ధర్మార్థ కామమోక్షంలో చెప్తాయి అనమాట. అండ్ అంటే ఏంటంటే నువ్వు ఈ వ్రతం చెయ్యి నీకు ఆ ఫలితం వస్తుంది, ఇలా చెయ్యి ఇలా వస్తుంది. మనం యూట్యూబ్ అని చూస్తూ ఉంటాను నేను. మనము శుద్ధ భక్తి మార్గం చెప్తాము, కొంతమంది వింటారు. అదే ఒక యూట్యూబ్ థంబ్నెయిల్, మీరు పొద్దున లెగ్గననే ఈ మంత్రాన్ని 2 సార్లు జపం చేయండి, మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది.
ఒక్క రోజులో మిలియన్ వ్యూస్, 10 లక్షల మంది వింటారనమాట. మీరు లెగ్గానే ఇంటి ముందు ముగ్గేయండి అంటే మీకు అన్ని కష్టాలు దూరం అయిపోయి మీ కోరికలు తీరిపోతాయి వెంటనే. సో అండ్ మనం చూస్తాం ఇప్పుడు మన తెలుగులో మనము ఫేమస్ స్పీకర్స్ కొంతమంది ఉన్నారు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, కొంతమంది బ్రాహ్మణ పండిట్స్ అండ్ ఆల్. సో వాట్ ది స్పీక్ మనం చూద్దాం, వాళ్ళు ఏం చెప్తారంటే, అంటే ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండి ఇలా చేస్తే ఆ సుఖం వస్తుంది, ఇలా చేస్తే ఈ సుఖం వస్తుంది చెప్తారు. అది చెప్పింది కొన్నిసార్లు అది శాస్త్రీయుతం కాదు వాస్తవానికి. కొన్ని శాస్త్రీయుతం అయినా సరే మనం చూసినట్లయితే అవన్నీ ఏంటంటే ధర్మాత కామోక్షంలో అంటే ఈ లోకంలో ఉండి ఎలా సుఖంగా ఉండాలనే విషయాలు చెప్తున్నాయి. కానీ వాస్తవానికి శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం, మన శాస్త్రాలు ఏం చెప్తాయి, మనము భౌతిక ప్రపంచం దుఃఖాలే శాశ్వతం, భగవద్గీత చెప్తుంది భౌతిక ప్రపంచం దుఃఖాలయమని చెప్పి. కాబట్టి సొల్యూషన్ ఏంటి, తిరిగి భగవద్ ధామాన్ని చేరుకోమని శాస్త్రాలు మనకు పదే పదే ఘోషిస్తున్నాయి. కానీ వాటిలో భాగంగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు కూడా ఎలా సుఖ సంతోషంగా ఉండొచ్చు అనే విషయాన్ని కూడా కొంచెం చెప్తున్నాయి. కాబట్టి అది మాత్రమే పట్టుకొని మనము ఉంటుపోతే ఏమవుతుంది, మనము ఇక్కడే సగైపోతుంది, ఇల్లు కాకపోతుంది, ఏం చేయాలి, ఉంటుంది అది కావాలి అంతే తప్ప నో ప్రాబ్లం నేను డైకి ఏసీ వేసుకుంటాను, కన్నడంతా కూల్ టీవీ వేసుకుంటాను అప్పుడే వేడి తగ్గుతుంది. టీవీ వేసుకున్నా సరే ఇల్లు కాలిపోతున్నప్పుడు ఆ వేడి తగ్గుతుంది, ఏసీ వేసుకునే ఎంతగా ఆగుతుంది, అప్పుడు టీవీ ఆడేస్తుంది. స్ప్రైట్ బుజాయ పాస్ ప్యాస్ బాకీ సబ్ బక్వాస్ అని చెప్పి, స్ప్రైట్ తీసుకుంటే నాకు చల్లగా వస్తుంది, స్ప్రైట్ తాగుతుంది, ఇవన్నీ నాన్ సెన్స్, ఇవన్నీ ఇవాళ టెంపరీ ఉపశమనాలు. ఇవన్నీ వాళ్ళ సొల్యూషన్ ఏంటి, కమౌట్ ఆ ఇంటి నుంచి ఇల్లు కాలిపోతుంది, నువ్వు తగలబడిపోతావు, నువ్వు బయటపడు, ఎక్కువ టైం లేదు కదా. అదే విధంగా జీవితం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం, అది ఒక టెంపరీ టైం. ఆ సమయంలో నువ్వు ఏమి చేస్తున్నావు అనేది దాన్ని బట్టి నీకు అమ్మే ఉంటుంది. భౌతిక ప్రపంచం ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు అనేవి కామన్, అది నువ్వు భక్తులు అవ్వు అభక్తులు అవ్వు, భగవంతుడు నమ్ముకున్న వాడైనా నమ్మని వాడైనా సరే అది కామన్, అది సుఖ దుఃఖాలు. ఎందుకంటే నువ్వు భౌతిక ప్రపంచం ఉన్నావంటే సుఖ దుఃఖాలు అనేవి తప్పవు, అవి నువ్వు ఎవరైనా కావు. కానీ భక్తుడికి అభక్తుడు అనేవాడు, లేకపోతే అభక్తుడు అనేవి పక్కన పెట్టండి, ఈవెన్ సోఫాలు భగవంతుడు నమ్మేవాడు కానీ వేదాలు అనే ఆ చిక్కులు పడిన వాడు ఎలా ఆలోచిస్తాడు, ఎక్కడ ఉంటేనే ఎలాగా అడ్జస్ట్మెంట్స్ అనమాట, జుగాడు ఎలా అడ్జస్ట్ అవ్వాలో ఆలోచిస్తాడు. కానీ వాస్తవ శాస్త్రాల యొక్క సారాన్ని గ్రహించినప్పుడు ఎలా వస్తాడు, ఈ అండర్స్టాండ్స్ ఇవి ఈ సుఖ దుఃఖాలు కామన్, వాటి గురించి ఎక్కువ వరి అవ్వడు, చేయగలని చేస్తాడు. బట్ హిస్ హోల్ ఫోకస్ ఏంటి, పర్మనెంట్ సొల్యూషన్. ఏంటో పర్మనెంట్ సొల్యూషన్, తిరిగి భగవంతుని ధామాన్ని చేరుకోండి, నేను ఎక్కడి నుంచి వచ్చా తిరిగి అక్కడ వెళ్ళడం అనేది. సో దాట్ ఈస్ ద ఎసెన్స్ అనమాట, రైట్. సో చందాంసి ఎస్య పర్ణాని ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఆకులు అనేది చాలా అందంగా కనిపిస్తాయి, సో వేదాలు అందంగా కనిపిస్తాయి. కానీ వేదాల యొక్క అది సారం ఏమిటి, ఆ యొక్క మొదలు ఆ వేళ్ళు అక్కడికి చేరుకోవడం, అంతే తప్ప ఆ చిగుళ్ళ దగ్గర ఆగిపోకూడదు. చిగుళ్ళు అనేవి అందంగా కనిపిస్తుంది, 95% చిగుళ్ళే ఉంటాయి, అదే ఆ ఆకులు ఉంటాయి, కానీ అక్కడ ఆగిపోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఆ మొదలకి వెళ్ళాలి. మొదలకి వెళ్తే ఎందుకంటే ఆ మొదల దగ్గరికి వెళ్తే నీకు తెలుస్తుంది దాన్ని ఎలాగైనా ఫినిష్ చేయాలని చెప్పి. అండ్ ఎస్తం వేద స వేదవిత్ అని చెప్పి, ఎవరైతే ఇది తెలుసుకుంటారో ఏంటది, ఈ వృక్షం యొక్క మొదలేంటి చివరేంటి అనేది, రైట్. ఆ ఆకులు అనేవి కిందలా ఉంటాయి కానీ అది చివరి కాదు, చివరి ఏంటంటే ఆ మొదలు, అది యాక్చువల్ బేస్. అది బేస్ అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు నిజంగా వేదాలను అడిగిన వాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. So this is the first shloka, but I think we quickly will finish the other shlokas. మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ బ్లూ కలర్ లో లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏంటిది, ఇది కోరిక, డిజైర్ అని చెప్పి. కాబట్టి ఈ అశ్వత్థ వృక్షాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ మొదల్లో ఏమున్నాయి అక్కడ, రూళ్ళు వేళ్ళు, అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు అనమాట. సో ఈ రెండో శ్లోకంలో ఏమైనా వస్తుంది అంటే ఈ యొక్క శాఖలు అనేవి ఉన్నాయి చూసారు. తర్వాత రెండో శ్లోక, ఒక రెండో శ్లోక ఫస్ట్. అనువాదం, ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాప్తించి ఉన్నవి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పారంటే, యాక్చువల్ గా ఈ యొక్క వృక్షం అనేది, వృక్షానికి నరిష్మెంట్ కావాలి కదా, పోషణ కావాలి కదా, ఎలా వస్తాయి, సారం.
భూమి యొక్క సారం నుంచి వస్తుంది, ఎరువులు వేస్తాము, అవి సేంద్రియ ఎరువులు వేస్తాము. కానీ ఈ యొక్క వృక్షము బాగా పెరగాలంటే దానికి ఎనర్జీ కావాలి, శక్తి కావాలి, దానికి పోషణ కావాలి. ఈ వృక్షానికి పోషణ ఏంటి? త్రిగుణములు. కాబట్టి ఆ త్రిగుణాలు అనేవి దీనికి పోషణ. అదే అంటున్నారు, ఆ త్రిగుణాన్ని బయటపడడం అంటే ఏంటి? వృక్షం ఫినిష్ అయిపోయినట్టు లెక్క. ఈ త్రిగుణముల ద్వారా పోషింపబడుతుంది అని చెప్పి. అండ్ ఇక్కడ ఇంక రెండోది ఏం చెప్పారు? ఈ యొక్క శాఖలు ఏంటి? ఊర్ధ్వ మధ్య అధోముఖములుగా వ్యాప్తించి ఉన్నాయి చెప్పారు. పైకి కిందకి ఆ శాఖలు కన్సిస్టెంట్ గా లేవని చెప్తున్నారు అనమాట. అండ్ ఇందాక ఇక్కడ మనకి పిక్చర్ లో చూసినట్లయితే శాఖలు, ఇది ఒక శాఖ అని చెప్పి మన కింద చూసినట్లయితే పైన ఉన్న శాఖలు, ఆ శాఖలు ఎవరుంటారు? దేవతామూర్తులు ఉంటారు. మధ్యస్థుల శాఖలు మానవులు ఉంటారు. కింద శాఖలు జంతువులు ఉంటాయి. అంటే సింపుల్ చెప్పాలంటే ఊర్ధ్వ లోకాలు, మధ్య లోకాలు, అధమ లోకాలు. 13వ అధ్యాయంలో విన్నాము, 14వ అధ్యాయంలో ఉన్నాము, 15వ అధ్యాయంలో మళ్ళీ చూస్తున్నాము. ఎవరైతే సత్వగుణం ప్రధానంగా ఉంటారో వాళ్ళు ఊర్ధ్వ లోకాలు. సింపుల్ చెప్పాలంటే వాళ్ళు దేవతా శరీరాల్లో ఉంటారనమాట, హయ్యర్ బాడీస్. కానీ అది కూడా ఏంటి? భౌతిక ప్రపంచంలో వాళ్ళు కూడా బందీలే. ఏ విధంగా? సత్వగుణంలో బందీలే ఉంటారనమాట. సో రెండోది ఏంటది? రజోగుణంలో ఉన్న వాళ్ళు మధ్య లోకాలు, టిపుగా మానవ జాతి అనమాట. తమోగుణం ఉన్న వాళ్ళు జంతు జాతి. సో అదేంటంటే కింద లోకాలు చెప్పి. సో అది ఈ కొమ్మలు అనేవి ఏంటవి? అవి కింద చెప్పబడింది. తర్వాత ఏం చెప్పబడింది? నెక్స్ట్ అండ్ ట్విక్స్ అంటే ఆ కొమ్మలకు చివరినున్న చిన్న కొమ్మలు అవన్నీ. వాటిని దేంతో పోలుస్తున్నారు? వాటి ఇంద్రియ భోగాలతో పోలుస్తున్నారు, ఇంద్రియ వస్తువులతో పోలుస్తున్నారు అనమాట. సెన్స్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి. అండ్ చివరిన చిగుళ్ళు, ఆ చిగుళ్ళు దేంతో పోలుస్తున్నారు? ఇంద్రియాలతో పోలుస్తున్నారు. ఆ చిగుళ్ళు మీద ఉన్న ఆ యొక్క చిన్న కొమ్మలు, లేత కొమ్మలు అవన్నీ వాటిలోనే ఇంద్రియ భోగాలు మరియు ఇంద్రియాలతో పోలుస్తున్నారు. అండ్ ఆ ఫలాలు దేంతో పోలుస్తున్నారు? ఫలాన్ని ధర్మార్థ కామ మోక్షంతో పోలుస్తున్నారు అన్నమాట. అంటే ఈ వృక్షం యొక్క వర్ణం చూపిస్తున్నారు. ఆ ఫలాలు ఏంటది? ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్పి. కాబట్టి ఆ ఫలాలను వెతుక్కుంటూనే, కాబట్టి ఈ దేవతామూర్తులు కానీ, మానవ జాతి కానీ, జంతు జాతి, ఏ జాతి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా దేనికోసం? ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి అలా జంపింగ్ చేస్తూ ఉన్నారనమాట. రైట్? దే కీప్ ఆన్ జంపింగ్. దేనికోసం జంప్ చేస్తున్నారు? ఫలాల కోసమే. ఏంటా ఫలాలు? ధర్మార్థ కామ మోక్షం అంటే ఇంద్రియ భోగాలు. సింపుల్ చెప్పాలంటే దే ఆర్ బిహైండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్. ఆ సెన్స్ ఆబ్జెక్ట్స్ కోసమే వాళ్ళు కంటిన్యూస్ గా తిరుగుతుందని చెప్తున్నారు అనమాట. అండ్ చివరిలో శ్లోకం ఏమో చెప్పింది? ఆ శ్లోకంలో లాస్ట్ శ్లోకం ఏం చెప్పిందంటే అవ్యయం అని చెప్పారు. ఆ వృక్షం గురించి ఏం చెప్పారు? అవ్యయం అని చెప్పారు. అవ్యయం అంటే ఏంటి? అది వెరీ అన్లిమిటెడ్ అని అర్థం. అన్లిమిటెడ్ అంటే దానికి అంతు లేదని చెప్పి. సో ఈ వృక్షం అంతు లేని అని అర్థం ఏంటి? దీని కొమ్మలు ఎంత వ్యాప్తి చూడండి. ఏ వృక్షమైన ఎంత ఉందో చెప్పండి. మాక్సిమం ఒక 50 అడుగులు 100 అడుగులు ఉంటుంది. కానీ ఈ వృక్షం తగ్గదు ఏంటంటే ఈ కొమ్మలు ఎంతలాగా విస్తరించి ఉన్నాయంటే దానికి అంతు లేదు అని చెప్పి అర్థం. ఆ కొమ్మలకి వాటి ఎత్తుకి అంతు లేదు, వాటి వెడల్పుకి కూడా అంతు లేదు అని చెప్పి. దాని అర్థం ఏంటి అంటే బద్ధజీవి అనేవాడు ఎంత ప్రయాణిస్తూ ఉన్నా సరే వాడు యాక్చువల్గా ఆది అంతం మూలం తెలుసుకోలేడు. అంతే కదా, భవసాగరంలో మహాసముద్రంలో ఉన్న, అందుకని భవసాగరం అన్నారన్నమాట. భవసాగరంలో మహాసముద్రంలో ఉన్నవాడికి ఏది ప్రారంభం అంటే ఎక్కడ సముద్రం మధ్యలో ఉన్నాడా, మొదట్లో ఉన్నాడా, చివరిలో కూడా ఎవరికి తెలుస్తుందా? సముద్రంలో తెలుస్తుందా చెప్పండి? తెలియదు వాడికి. అదేవిధంగా ఈ అశ్వత్థ వృక్షంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి బద్ధావస్థలో ఉన్న వాళ్ళకి మనకి అసలు మన చేతన ఏమిటి, మనకి ఈ తర్వాత మనకి మోక్షం ఎప్పుడు వస్తుంది, ఈ తర్వాత నెక్స్ట్ శరీరం ఏమొస్తుంది, ఆ తర్వాత ఏంటి, అవి నో లిమిట్ ఫర్ ఇట్. అంటే సొంత ప్రయాసతో మనం ఎంత ప్రయత్నించినా సరే మనము చేరుకోలేము. ఎందుకు చేరుకోలేము అంటే సింపుల్, మనం చెప్పినట్టుగా ఏంటది? దైవీ ఏష గుణమయ్యి మాయా దొరికితే. ఈ మాయాశక్తి అనేది బద్ధజీవి అనేవాడు నేను ఎప్పటికీ దాటలేడు. ఎందుకు దాటలేడు అంటే భగవంతుని యొక్క శక్తి అది. స్వయంగా పరమశివుడు ఎప్పుడైతే ఈ యొక్క మోహిని అవతాడుతూ వెంటాడో, రైట్, ఎంత శక్తి, భగవంతుని శక్తి ఎంత పవర్ఫుల్ నాకు తెలుసుకోనుకున్నప్పుడు అతడే ఆ శక్తిని దాటలేకపోయాడు అనమాట.
ఆకర్షితుడైపోతాడు. మనలాంటి బద్ధావస్తులకి ఎంతసేపు భగవంతుడి శక్తి, భగవంతుడు తను ప్రయోగించవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ మాయాశక్తిలో సాధారణ కనక, కామిని, ప్రతిష్ట. కనక అంటే డబ్బు, కామిని అంటే స్త్రీ, ప్రతిష్ట అంటే నేమ్ ఫేమ్. ఇలాంటి చిన్న చిన్న వాటికే మనము పతనం అయిపోతాం మనము. భగవంతుడు తన యొక్క శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నరనారాయణ ఋషి ముందు ఇంద్రుడొచ్చి రంభ, మేనకి వాళ్ళందరినీ ఉపయోగిస్తున్నాడు అనమాట. నరనారాయణ ఋషి వాళ్ళని ఇది చేయాలని చెప్పి, వాళ్ళని పతనం కావించాలని చెప్పి. నారాయణ ఋషి వస్తాడు, అరే ఎందుకు కష్టపడుతున్నావు, వీళ్ళెవరు నా ముందు వీళ్ళని ఆకర్షించగలరా అని చెప్పి తన తొడలో నుంచి అంతకన్నా గొప్ప అప్సరస ఎవరు ఊర్వశి బయటికి తీసుకొచ్చి ఆ ఊర్వశి అందరూ కూడా దిగదొరిపోయి ఊర్వశిని తిరిగి భగవంతుడు ఇంద్రుడికి ఇస్తాడు. ఆ ఊర్వశిని తీసుకెళ్ళిపోని చెప్పి. సో ఆ విధంగా భగవంతుని అతని శక్తులు ఏ శక్తి కూడా దిగదొరిపోయి. అండ్ మాయాశక్తి అనేది భగవంతుడు ఏమన్నా నా శక్తి అంటున్నాడు అంటే భగవంతుడికి ఎంత శక్తి ఉందో మాయాదేవికి కూడా ఇంచుమించుగా అంతే శక్తి ఉంది. కాబట్టి ఆ మాయాశక్తి నుంచి స్వశక్తితో జీవి తన స్వశక్తితో మాయాశక్తి నుంచి బయటపడలేడు. కాబట్టి ఈ యొక్క అశ్వత్థ వృక్షం అనేది దాని యొక్క ఆది, అంతం, మొదలు, చివరి అనేది బద్ధజీవి ఎంత ప్రయత్నించినా సరే అతడు దాన్ని పట్టుకోలేడని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. రైట్, అది ప్రయత్నించట్లేదు. వాడు ప్రయత్నం ఎలా ఉంది, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ, కోతిలాగా ఈ కొమ్మ జంప్ చేస్తాం దేనికోసం, ఫలాల కోసం. కాబట్టి మనం కూడా అంతే, మన కోరికలు బట్టి ఒక్క శరీరాలు వస్తున్నాయి మనకి, ప్రకృతి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఈరోజు 2 శ్లోకాలు చెప్పుకోగలిగాం, టైం అయిపోయింది. బట్ ఎసెన్షియల్లీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఈ అశ్వత్థ వృక్షం ద్వారా భౌతిక జీవితము, భౌతిక ఇట్స్ లైక్ ఈ యొక్క భవసాగరం గురించి భగవంతుడు చెప్తున్నారు. ఏ విధంగా ఈ భవసాగరం అనేది అశ్వత్థ వృక్షం లాంటిది, అందులో బద్ధజీవి ఎలా చిక్కుని ఉన్నాడు అనే విషయం చెప్తున్నారు అనమాట. అంటే మన యొక్క సొల్యూషన్ తర్వాత 3, 4 నెక్స్ట్ 3, 4, 5, 6 చెప్తాను నేను. తద్వారా ఏం చెప్పాలనుకుంటే ఎలాగ దీన్ని ఈ అశ్వత్థ వృక్షం నుంచి ఎలా బయటపడాలి. సింపుల్ చెప్పండి, అశ్వత్థ వృక్షం అనేది ఇట్స్ లైక్ దండకారణ్యం. కాకులు దూరానికి కారణి అంటారు కదా, అడవి మధ్యలో ఉన్నవాడికి ఎలాగ అడవిలో బయటకు పడాలో అర్థం కాదు. మనం ఈ రోజు అడవులు లేవు, బట్ అలాగనే సముద్రంలో ఉన్నవాడికి ఎలా బయటకు వెళ్ళాలో తెలియదు, అడవుల్లో ఉన్నవాడికి ఎలా బయటకు వెళ్ళాలో తెలియదు, తనకు సొంత నాలెడ్జ్తో తెలుసుకోలేడు. అదే విధంగా ఈ భవసాగరం దాటడం అనేది కూడా అలాంటిదే అనమాట. అనుకుంటాం మనం, నేను చాలా అడ్వాన్స్ అయిపోయానని చెప్పి, బట్ వి అండర్స్టాండ్ వీఆర్ నథింగ్. సో బట్ వాట్ ఇస్ ద సొల్యూషన్, దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలన్నది కృష్ణుడు 3వ శ్లోకం నుంచి 6వ శ్లోకంలో చెప్తారు. అది మనం వచ్చే సోమవారం మనం చదువుదాము. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు కూడా చదివి రండి. లెవెల్ 1లో మీ అందరికి నేను ఎగ్జామ్స్ పెట్టేవాడిని డైలీ క్లాస్కి వచ్చినప్పుడు. ఇప్పుడు అవన్నీ అవల కాదు అనుకుంటున్నాను, ప్రభుజీ మీరు ఇలాగ నాకు ముందు శ్లోకాలు ఇవ్వలేదు, లేకపోతే ఎగ్జామ్స్ ఇవ్వలేదు, కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు ఏం కాదు, మీరు సొంతంగా ఇన్నాళ్ళు నౌ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్. మీరు సొంతంగా భగవద్గీత చదువుకుని క్లాస్కి రావాలి. జీవితాంతం స్పూన్ ఫీడింగ్ అనేది ఎవరు చేయలేరు. ప్లస్ నాకున్న ఎనర్జీ ప్రకారంగా సో ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ. అండ్ ఎవరైతే చదువుకొని వస్తారో వాళ్ళు నిజంగా బాగుపడతారు అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సారీ, ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. సో మనందరం కూడా ఎదురు చూస్తున్న కార్తీక యాత్ర. ఇస్కాన్ విజయవాడ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 యాత్రలు వేస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో యాత్ర అనేది మెయిన్ యాత్ర ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ వన్స్ యాజ్ డిస్కస్ దిస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్, వాస్తవం చెప్పాలంటే దిస్ ఇస్ ద 3rd grade ఎడ్యుకేషన్ సిస్టమ్. రైట్, ఎందుకంటే ఈ యొక్క వ్యక్తిగత సాంగత్యం అనేది దాన్ని ఆన్లైన్ సాంగత్యం రీప్లేస్ చేయలేదు, అఫ్ కోర్స్. కానీ ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా దీని అవసరం ఎంతైనా ఉంది, కాదనట్లేదు. కానీ వెన్ వీ హ్యావ్, మనకి వాస్తవంగా మనకి సాంగత్యం దొరికినప్పుడు ఆ సాంగత్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. కొన్నిసార్లు ఏమంటే స్నాక్స్ అనేవి కూడా అవసరం ఉంది, కానీ స్నాక్స్ అనేది మనకి మెయిన్ ఆహారాన్ని రీప్లేస్ చేయకూడదు. కాబట్టి ఆ మెయిన్ ఆహారం అంటే ఏంటంటే భక్తులకి వ్యక్తిగత సాంగత్యంలోనే నిజమైన ప్రేరణ అనేది మనము పొందగలము. రెండవది, వ్యక్తిగత సాంగత్యంలోనే మనము సేవాభావాన్ని మరియు సేవ చేసుకునే అవకాశం మనం పొందగలం యాక్చువల్గా. అండ్ ఆ సేవని ప్రాక్టికల్స్ తద్వారానే మనం నిజంగా ఉన్నతం ప్రగతి సాధిస్తాము.
సో మందిరాలు అనేవి లోకల్ టెంపుల్స్ మనము కంటిన్యూగా రెగ్యులర్గా ప్రతి వారము మనము మందిరాలకు వెళ్ళాలి. మందిరాలకు వెళ్ళి మందిరంలో డైరెక్ట్ సాంగత్యాన్ని తీసుకోవాలి. రైట్. అండ్ సాంగత్యం తీసుకోవాలి. మరియు మనకి అనుగుణంగా మనం ఏదో ఒక సేవలో మనము నియుక్తులు అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే నిజంగా మన హృదయం పరిశుద్ధం అవుతుంది. దట్ ఇస్ ద ప్రాక్టికల్. అండ్ మనం త్వరితగతిన చాలా త్వరితగతిన మనం అభివృద్ధి సాధిస్తాము. అండ్ మనం చెప్పినట్టుగా భక్తి మార్గంలో 5 అంగాలు అత్యంత ముఖ్యమైనవి. దాని గురించి డీటెయిల్‌గా మేము ఇంకో క్లాస్‌లో చెప్తానేమో నేను. మేబీ ఈ వెడ్నెస్‌డే క్లాస్‌లో చెప్తానేమో. మేబీ ఎల్లుండి క్లాస్ ఉంది కాబట్టి 5 నిమిషాల భక్తి. సో సింపుల్ చెప్పాలంటే అందులో ఒకటి 5 అంగాలు, 5 అంగాలనేవి దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఒక అంగం మథురావాస్. మథురావాస్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే అంటే ధామాల్లో నివసించడం అని చెప్పి. సో ధామాల్లో నివసించడం అంటే ఒకటి వాస్తవంగా కూడా ఒకప్పుడు వృద్ధాప్యంలో వానప్రస్థం తీసుకొని జనాలు ఇళ్ళని బయటికెళ్ళిపోయి పుణ్యక్షేత్రాల్లో నివాసం ఉండేవాళ్ళు. సో సో అది కూడా ఒక కాన్సెప్టే. రైట్. సో మథురావాస్ అంటే. వాస్ అంటే నివసించడం అని చెప్పి. అండ్ ఇట్ ఆల్సో మీన్స్ దట్ పుణ్యతీర్థాలకు రెగ్యులర్‌గా మనం వెళ్ళడం అని చెప్పి. సో పుణ్యతీర్థాలకి మనలో చాలా మంది వెళ్తూ ఉండొచ్చు. కానీ పుణ్యతీర్థాలకు కూడా మనము మన స్నేహితులతో, బంధువులతో వెళ్ళి అదే అంటే మన చేతనే మార్పు ఉండదు. కాబట్టి అది మనకి ఒక స్థాయి కన్నా ఎక్కువ మనకి మన భక్తుల ప్రగతి సాధించం. అదే మన భక్తులతో మనం పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు మన చేతన ఒక ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోలేమన్నమాట. లైక్ వెన్ వి గో టు వృందావన్, ఈవెన్ మన శ్రీరంగం, తిరుపతి మీరు చాలా మంది వెళ్ళి ఉంటారు. కానీ భక్తులతో వెళ్ళి చూడండి మీకు తేడా తెలుస్తుంది. కంటిన్యూస్‌గా భగవంతుడి నామస్మరణ ఉంటుంది. ఆ ధామక విశిష్టత తెలుస్తుంటుంది. అక్కడ సంపూర్ణ సేవాభావంలో ఉంటాము. ఆ ధామాన్ని మనం కళ్ళతో చూడకూడదు, చెవులతో చూడాలి. ఆ చెవులతో చూడాలి అంటే అది కేవలం భక్తులతో మాత్రమే సాధ్యం అది. అండ్ ధామానికి వెళ్తున్నప్పుడు చాలా డిసిప్లిన్‌గా ఉండాలి. 100% సర్వీస్ యాటిట్యూడ్‌లో ఉండాలి. కాబట్టి మనకి అలవాటైన విషయాలు అవి. కాబట్టి మనకి కొంచెం ఆస్టెరిటీ అంటే కొంచెం తపస్సు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కొత్త అనుభూతులను ఇస్తాయి. ప్లస్ మనకి చాలా త్వరితగతిన మనకి పాపాల నుంచి ఇదేమి హృదయం పరిశుద్ధం అవుతుంది. సో ఈ కార్తీకంలో ఆల్రెడీ మనం 1.5 ఇయర్ నుంచి యాత్రలు వేస్తున్నాము. అండ్ భక్తుల కోసం జస్ట్ బేసిక్ కాస్ట్ ప్రైస్‌లో మనం యాత్రలు తీసుకెళ్తున్నాము. ఈసారి మనము యాత్ర బృందావన్ మరియు చిత్రకూట్ అంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో వెళ్తున్నప్పుడు మధ్య మార్గం చిత్రకూట్ ఫారెస్ట్ మీదుగానే రాముడు వెళ్తారనమాట. కాబట్టి చిత్రకూట్ అంటే అది శ్రీరాముడి యొక్క లీలకు సంబంధించి చాలా లీలలు అక్కడ ఉన్నాయి. సో చిత్రకూట్ మరియు బృందావన్ గురించి చెప్పని అవసరం లేదు. శ్రీకృష్ణుడు లీలా మాధుర్యంలో భాగంగా బృందావన్ గురించి మీ అందరికి చెప్పడం జరిగింది. సో సో వి హావ్ సీన్, మీరు చెవులతో విన్నారు బృందావన్ గురించి. మీరు కళ్ళతో చూసే అవకాశం వస్తుంది. అండ్ కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ ఉంటే నిజంగా మనకి బృందావన్ ధామం మీద, శ్రీకృష్ణుడి మీద మనకి ఆకర్షణ అనేది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అండ్ భక్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఓన్లీ కేవలం రూ. 6,500 మాత్రమే యాత్రను మనము వీఆర్ స్పాన్సరింగ్ దిస్ యాత్ర. ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళ యాత్ర ఎవరో దానం ఇవ్వకపోతారా అని చెప్పి చాలా మంది ఇంత తక్కువ రేట్లు ఎలా తీసుకెళ్తున్నారు, వారం రోజుల యాత్ర, 8 రోజుల యాత్ర అని చెప్పి. బట్ వాట్ సర్వ్ డివోటీస్. కాబట్టి మీరు చాలా మంది ఎప్పటి నుంచో సాంగత్యం టచ్ లో ఉన్నారు. బట్ వాస్తవంగా బ్రహ్మచారులు మరియు మందిరంలో సీనియర్ వైష్ణవులు వాళ్ళతో కలిసిమెలిసి వారం రోజులు ఉంటే చాలా మీరు అభివృద్ధి చెందుతారు. అటువంటి అవకాశం మనకి యాత్ర అనేది ఇస్తుంది. సో దోస్ హూ వాంట్ టు రియల్లీ టేక్ మై అసోసియేషన్, రైట్. నేను యాత్ర సంపూర్ణంగా మీ అందరికి అందుబాటులో ఉంటాను. సో ఐ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ యాత్ర. సో అందరూ కూడా మీ అందరి కోసమే ఈ యాత్రను ప్లాన్ చేశాము. ఇందులో మేము మీ అందరికీ సేవ చేసే ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు అందరూ కూడా యాత్ర ప్రయత్నించండి. అండ్ సమస్యలు అనేవి 100 ఉంటాయి. నెక్స్ట్ బిజీ అందరూ ఉంటారు. ఎవ్వరికి ఖాళీ ఉండరు. ఎన్ని ఉన్నా సరే మనం ఒక దాన్ని ప్రయారిటీ చేస్తే మనం చెయ్యగలము. అది చెప్తున్నా. మెటీరియల్ వరల్డ్ ఏంటది, ఇది ఒక భవసాగరం. దానికి అంతు లేదు. మన బాధ్యతలకి, మన పనులకి, మన సమస్యలకి అంత అనేది ఉండదు, ఎప్పుడూ ఉండదు. కానీ అవన్నీ వాటికి ఇప్పుడు వచ్చినా ఉండదు, రాకపోయినా ఉండదు. కానీ వాటిలో ఫుల్ స్టాప్, ఒక కామా పాజ్ బటన్ నొక్కి వారం రోజులు బయటకు వచ్చి యాత్రకు వస్తే ఏమవుతుంది, అవన్నీ వాటికి నడుస్తున్నా సరే మనము వీఆర్ గెట్టింగ్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. మన భక్తులతో కలిసి భగవంతుని కథ విని, భగవంతు ప్రసాదం తీసుకొని, కీర్తనలు సంపూర్ణంగా నిమగ్నం అయిపోయి మనము ఎంతో ఆధ్యాత్మిక అభివృద్ధి పొందిన సువర్ణ అవకాశం యాత్రలు అనేవి. కాబట్టి అందరూ కూడా యాత్రకు రండి.
నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్యామిలీస్‌తో కూడా తీసుకురావచ్చు, నో ప్రాబ్లమ్. అండ్ డూ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే ట్రైన్ రిజర్వేషన్స్ అవి ఆల్రెడీ షార్టేజ్ అవుతున్నాయి. యాత్రకు కూడా టైం ఉంది. ఇక టైం ఉంది కదా అని చెప్పి నింపాలని అనుకోవద్దు. తర్వాత టికెట్స్ దొరకకపోతే, టికెట్స్ దొరకలేదు అని చెప్పి యాత్ర మిస్ అయిపోతాం మనం. టికెట్ లేదని చెప్పి జనరల్‌లో వెళ్ళిపోతాను అని అంత గొప్ప మహానుభావులు ఎవరు లేరు నాకు తెలిసి. రాజరాజ మహారాజా కాలినడకన వెళ్ళిపోతాను యాత్రకి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనందరం బద్దవస్థలో ఉన్నాం కాబట్టి అర్జెంట్‌గా టికెట్స్ యాత్ర రిజిస్టర్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోండి. ఈ అవకాశాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే లైఫ్ నో గ్యారంటీ. హ్మ్. వృద్ధాప్యం అయితే కాలు లేదో, చెయ్యి లేగదు. అప్పుడు మనం ఏం చూడలేము, ఎక్కడికెళ్ళలేము. కాబట్టి ఇప్పుడే మనము అవకాశం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టకూడదు. భక్తులతో కలిసి తీర్థయాత్ర, అది కూడా కార్తీకంలో బృందావన యాత్ర అనేది ఇట్స్ ఎ రేర్ ఆపర్చునిటీ. కాబట్టి ఇంతకన్నా చెప్పేదేం లేదు. సో ఎవ్రీవన్ కైండ్లీ రిజిస్టర్ ఫర్ ద యాత్ర ఫాస్ట్. అండ్ ఇది ఇస్కాన్ విజయవాడ మీ అందరికి ఇస్తున్న గొప్ప సువర్ణ అవకాశం, బహుమానం. కాబట్టి నేను కైండ్లీ అంటున్నానంటే దయచేసి అని అర్థం. దయచేసి అన్నాను కదా అని చెప్పి ఓకే చక్రధారి అనేది బతిమాలుతాడు ఎక్కడ అనుకోవద్దు. కానీ అరే చేసుకుంటారా బాబు అంటే మీరు హర్ట్ అవుతారు కాబట్టి దయచేసి బాబు అంటున్నాను, ఫర్ యువర్ ఓన్ గుడ్. తల్లి ఏ విధంగా పిల్లడికి నాన్న నాకు అన్నకేమో చిట్టి కదా స్కూల్కి వెళ్ళి నాన్న అంటది, పిల్లడికి ఏమో అదేదో మా అమ్మ కోసం వెళ్తానని ఫీల్ అయిపోతుంటాడు. తప్పదు మరి. అదే విధంగా భక్తి మార్గంలో చాలా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి చెప్తున్నాను అనమాట. కానీ మీ అందరికీ ఇస్తున్న గొప్ప బహుమతి మేమిది, యాత్ర అనేది. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की जय. शिला प्रभुपाद की जय. हरे कृष्ण.